वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीकामकोटिपीठप्रभवः श्रीचन्द्रशेखरयतीन्द्राः सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते। दारान् विधेः उदारान् करुणापूरान् कराब्जधृतधीरान् हीरालङ्कृतहारान् जगदाधारान् विभावये धीरान्। ఇంతకు ముందు మనం ప్రబోధ చంద్రోదయ నాటకంలో 5వ అంకం మొదలుపెట్టి కొంత కథ చెప్పుకున్నాం. అదేమంటే శ్రద్ధాదేవి, విష్ణు భక్తి, శాంతి ఈ ముగ్గురు కూడా ఉత్తమమైనటువంటి వివేక పక్షంలోని వారు. వివేకుడు నాయకుడు ఈ నాటకానికి. ఆయన కాశీ క్షేత్రంలో ప్రధానంగా ఉంటూ తమకు శత్రువులైనటువంటి మహామోహుడు మొదలైనటువంటి కామము, క్రోధము, లోభము ఇలాంటి వారిని జయించి శమము, దమము, సంతోషము, శాంతి, శ్రద్ధ, విష్ణు భక్తి ఇలాంటి వాటిని నిలిపి జ్ఞానం అనేటటువంటి ప్రబోధ చంద్రుడు కలగటం ద్వారా ఉపనిషత్తేవికి వివేకుని యందు ప్రబోధ చంద్రుడు అనేటువంటి కుమారుడు పుట్టడం ద్వారా లోకంలో అందరూ జ్ఞానపూర్ణులు అవ్వాలి అనే ఉద్దేశం చేత ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు వివేకుడు అనేటువంటి మహారాజు ఏ విధంగా శత్రు సంహారం చేయాలి, మహామోహాదులను జయించాలి అనే విషయంలో ప్రయత్నం, దానిలో జరిగినటువంటి ఫలితం. ఇప్పుడు విష్ణు భక్తి అనేటువంటి ఆమె చాలా వృద్ధ అయినటువంటి మహాతల్లి. ఆమెకు శాంతి అనేటువంటి ఆమెతో మాట్లాడుతున్న సందర్భంలో శ్రద్ధాదేవి కనిపించి చాలా రోజులైంది, ఎక్కడికి వెళ్ళింది, ఇంకా రాలేదే అని అనుకుంటున్నాగా శ్రద్ధాదేవి వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మా శ్రద్ధ, ఎలా ఉంది పరిస్థితి, కాశీ క్షేత్రంలో మన వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది, శత్రువుల యొక్క స్థితి ఎలా ఉంది అని అంటే అప్పుడు ఆ శ్రద్ధాదేవి ఆ విష్ణు భక్తి చెప్పింది. అమ్మా, మన యొక్క నాయకుడైనటువంటి మహానుభావుడు వివేకుడు వాళ్ళందరినీ కూడా అంటే నాస్తిక మతానుయాయులైన శత్రువులందరినీ కూడా జయించుకుంటూ వచ్చారు. మన వివేక సైన్యం ముందు మహామోహిని సైన్యం అంతా కూడాను పరాజయాన్ని పొందుతున్నది. ఇలా ఉంటూ ఉండగా మనం గెలవటము ఖాయము, వాడు ఓటమి ఖాయము అని తెలిసి ఒక్కసారి ఎందుకైనా మంచిదని చెప్పి వివేకుడు మహామోహుని దగ్గరికి తర్కశాస్త్రమునకు అధిపతి అయినటువంటి అతనిని పంపించారు. అంటే తర్కశాస్త్రాన్ని పంపించి నేను చెప్పిన మాట విని మీరు మీ స్థానాలని మా ఆక్రమించిన మా స్థానాలు విడిచిపెట్టి మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. అంటే ఎక్కడ నాస్తిక మతం ఉంటుందో అలాంటి చోటికి వెళ్ళిపోండి. అంతే తప్ప పరమ పవిత్రమైనటువంటి మా ప్రదేశాలకు వచ్చి ఈ భూములన్నింటినీ కూడాను మా నాస్తిక మతం చేత నిండేట్టుగా చేద్దామని అనుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నేను చెప్పినట్టు కనుక చెయ్యకపోతే ఈ ఆస్తికుల యొక్క దివ్యమైనటువంటి సిద్ధాంతములు అనేటటువంటి ఏ కత్తులు ఉన్నావో ఆ కత్తుల చేత మీరు తెగ కొట్టబడిన శిరస్సు కలిగిన వారై రక్తసిక్తమైనటువంటి స్థితి కలిగిన వారై ఉంటారు అని కొద్దిగా హెచ్చరిక చేశారు. ఈ చేసిందెవరు? వివేకుని యొక్క పరివారం వారు. ఈ మాట వినంగానే ఈ నాస్తికులైన వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? వాడు కాస్త చాలా కోప్పడతారు, మమ్మల్ని పట్టుకొని ఇంత మాట అంటావా అని. ఇప్పుడు విష్ణు భక్తి అన్నది, నాయన ఇలా ఎప్పుడైతే వాళ్ళకి నాస్తికులకు అంటే మహామోహుడు మొదలైనటువంటి వారికి ఈ రకమైనటువంటి సందేశాన్ని ఎప్పుడైతే పంపించారో న్యాయశాస్త్రం ద్వారా
అప్పుడు అతని యొక్క రియాక్షన్ అంటుంటారే, ప్రతిస్పందన ఎలా ఉంది అని అడిగింది శ్రద్ధాదేవిని విష్ణు భక్తి. అప్పుడు వెంటనే ఆ శ్రద్ధాదేవి చెప్పిన, తల్లి ఈ మంచి మాటలు చెప్పగానే మంచి కోపం కలిగినటువంటి వాడై కనుబొమలు వంచి మహాకోపంతో, ఏమి నాకు మీరు నీతులు చెప్పేటువంటి వారా, మీరు నా దగ్గరికి ఈ రకంగా హీనంగా మాట్లాడినందుకు మీరు ఈ ఫలాన్ని అనుభవిస్తారు, ఆ వివేకుడిని కాస్త నేను సంహారం చేస్తాను అని చెప్పి అతను ఏం చేశాడు, నాస్తిక మతం తాలూకు తర్కశాస్త్రం ఒకటి వేరే ఉంది, అది బౌద్ధ తర్కము అంటుంటారండి. ఆ తర్కాన్ని ఆస్తిక తర్కం, ఇప్పుడు వివేకుడు పంపించినటువంటి తర్కము ఆస్తిక తర్కము. ఈ ఆస్తిక తర్కం మీదకి నాస్తిక తర్కం తాలూకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధానికి సిద్ధం అయ్యారు. ఇంత లోపల మన సైన్యం మీద కూడా జయించడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంత లోపల కొంతమంది మన సైన్యానికి సమర్థించడానికి వచ్చారట. ఎవరైనా వచ్చిన వాళ్ళు అంటే సాక్షాత్తు సరస్వతి అమ్మవారు వచ్చింది. ఆ సరస్వతి అమ్మవారు కూడా ఎలా వచ్చింది అంటే వేదములు, ఉపవేదములు, వేదాంగములు, పురాణములు, ధర్మశాస్త్రము, ఇతిహాసము మొదలైనటువంటి వాడి చేత గొప్ప కాంతి కలిగినటువంటి ఒక సరస్వతి ఎలా ఉందయ్యా అన్నారు. అంటే చంద్రకాంతిని మించినటువంటి కాంతి కలిగి పద్మాన్ని చేతిలో ధరించి ఒక దివ్యమైనటువంటి రూపము మనకు వ్యక్తమైంది. ఎవరామె? సాక్షాత్తు సరస్వతి అమ్మవారే వ్యక్తమైంది. ఆ సరస్వతి అమ్మవారు ఎవరిని సమర్థించడానికి ఉంటుంది అంటే ఎవరైతే ఆస్తికులు ఉంటారో ఆస్తికుల్ని సమర్థించడానికే ఆ దివ్యమైనటువంటి తేజస్సు ఉంటుంది. అందుచేత ఆ రకంగా సరస్వతి అమ్మవారు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం అయ్యేసరికి తర్వాత ఏం జరిగింది అంటే చెప్తున్నది శ్రద్ధాదేవి విష్ణు భక్తికి. అప్పుడు వైష్ణవ మతము, శైవ మతము, సౌర మతము మొదలైనటువంటి ఆ మతములకు సంబంధించినటువంటి వారంతా కూడా వచ్చారు. వచ్చేసరికి ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు వచ్చారు. అంటే శైవ దర్శనం వాళ్ళు, వైష్ణవ దర్శనము, సౌర దర్శనం మొదలైనటువంటి ఆ దర్శనములకు యొక్క దేవతలంతా కూడా వచ్చారు. ఆ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే మళ్ళా చెప్తున్నది, ఇంత లోపల సాంఖ్య దర్శనం యొక్క పురుషుడు, న్యాయ దర్శనం యొక్క దేవత, కణాద, ఈ మొదలైనటువంటి వారు భాషిత, మహాభాష్యాది, వ్యాకరణ దర్శనం అనేటువంటి దానికి అధిపతి అయినటువంటి ఆ దేవుడు, వీళ్ళందరూ కూడా అనమాట. అంటే వీళ్ళంతా ఒక్కొక్క శాస్త్రం ఒక దేవతా స్వరూపంగా భావన చేసి ఆ దేవతలందరూ కూడా ఇప్పుడు ఎవరికి అనుకూలంగా ఉన్నారు? వివేకానికి అనుకూలంగా ఉన్నారు. అంటే ఈ శాస్త్రములు చదివిన వారికి వివేకం ఉంటుంది. వివేకం ఉండేసరికి వీరికి బలము, వివేకం అనేటువంటి బలం చేత మోహం అనేటటువంటి అజ్ఞానాన్ని, కష్టాన్ని కాస్త సులభంగా పోగొట్టుకోగలుగుతారు. అది ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి మాట శ్లోకాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందులో సాంఖ్య, న్యాయ, కణాద భాషిత, మహాభాష్యాభి శాస్త్రైహితాః. సాంఖ్య దర్శనం అంటే కపిలుడు అనేటువంటి మహానుభావుడు, అగ్నిదేవుని యొక్క అవతారం, కపిలుడి యొక్క దర్శనము సాంఖ్య దర్శనం. న్యాయ దర్శనం గౌతమ మహర్షి యొక్క దర్శనం ఇది. కణాద దర్శనము కణాద మహర్షి యొక్క ఆయన యొక్క భాషితములు అనమాట చెప్పింది అనమాట. అలాగే మహాభాష్యము పతంజలి మహర్షి రాసినటువంటి మహాభాష్యము. ఇవన్నీ శాస్త్రములతో కూడుకున్నటువంటి వాడై ఈ వివేకుని యొక్క పరివారం అంతా కూడా స్ఫూర్తితో న్యాయ సహస్ర బాహు నికరై ఉద్యోదయంతి దిశ అంటే మీమాంస. పూర్వమీమాంసకు మొత్తము 1000 అధికరణాలు, సహస్ర అధికరణములు అంటుంటారండి. 1000 అధికరణములతో కూడుకొని ఉన్నటువంటిది మీమాంసా శాస్త్రము. సమరోత్సుక ఆవిర్భవతం, యుద్ధానికి సిద్ధమై అది వెంటనే వచ్చింది. ఎలాగా? ఆయన మీమాంసా శాస్త్రము ధర్మేందు కాంతానమ, ధర్మం అనేటటువంటి ఇందు చంద్రుని వంటి మనోహరమైన ముఖము కలిగినదై మీమాంసా శాస్త్రం వచ్చింది. వాగ్దేవ్యా పురతస్త్రయి, వాగ్దేవ్యా పురత అంటే సరస్వతి అమ్మవారి ముందు సరస్వతి అమ్మవారు వచ్చింది. సరస్వతి అమ్మవారు వచ్చేసరికి అనేక దర్శనములు వాళ్ళంతా కూడా దేవతలు వచ్చేశారు. ఆ తర్వాత వాళ్ళను అనుసరించినటువంటి సాంఖ్య న్యాయాది దేవతా స్వరూపం అంతా కూడాను వచ్చింది. ఆ తర్వాత పూర్వమీమాంసా శాస్త్రం. పూర్వమీమాంసలో మొత్తం 1000 అధికరణాలు ఉన్నాయన్నమాట. ఆ అధికరణాలతో కూడుకున్నటువంటి ధర్మస్వరూపాన్ని రక్షించేటటువంటి ఆ మీమాంసా శాస్త్రం వచ్చింది. తర్వాత సరస్వతి అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఎదురుగుండగా పురతస్త్రయి అన్నమాట. మొట్టమొదటి ఆమె ఎదురుగుండగా ఎవరున్నారన్నారు? త్రయి అన్నమాట.
అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేదములు అనేటువంటి ఆ వేద సముదాయ రూపమైనటువంటి స్వరూపము. అది ఎలా ఉన్నదయ్యా ఆ వేదం అంటే? త్రినయన కాత్యాయనీవ అపర, 3 కన్నులు కలిగినటువంటి సాక్షాత్తు దుర్గామ్మవారి విధంగా అయితే ఉంటారో అలా 3 వేదముల యొక్క స్వరూపంతో కూడినటువంటి సరస్వతి అమ్మవారి యొక్క రూపము అప్పుడు ప్రత్యక్షమైంది అని అన్నారు. అనేసరికి ఇప్పుడు నాస్తిక మతాన్ని అతి సులువుగా పోగొట్టగలిగినటువంటి స్థితి వచ్చింది. ఇంతమంది పరివారం అంతా వచ్చారు. ఎక్కడ శైవాగం వచ్చింది, వైష్ణవాగం, సౌరాగం వచ్చింది. ఇదంతా వచ్చేసరికి ఈ మాటలు చెప్తున్నారు. ఎవరు చెప్తారు? శ్రద్ధాదేవి చెప్తున్నది విష్ణు భక్తితోటి. అప్పుడు శాంతి అని పక్కన ఆవిడే ఉన్నది. ఆ శాంతిదేవి అన్నది, అమ్మా నాకు సందేహము. ఏమిటమ్మా నీ సందేహం అని శ్రద్ధాదేవి అడిగింది. ఏం లేదు, అసలు శైవ దర్శనానికి వైష్ణవ దర్శనానికి పడదు. ఎందుకంటే శివభక్తిని కోరుకునే వారు విష్ణు భక్తిని ద్వేషిస్తారు, విష్ణు భక్తిని కోరుకునే వారు శివ తత్వాన్ని ద్వేషిస్తారు. అలాంటి పరస్పరము స్వభావం చేత ప్రతిద్వందులు అంటే శత్రువులు అయినటువంటి ఆగమములు, తర్కశాస్త్రము, తర్కశాస్త్రంలో చెప్పింది ఇంకో మీమాంసా శాస్త్రము, మీమాంసకి చెప్పిన తర్కము, లేదా తర్కం చెప్పిన దానికి వ్యాకరణం ఒప్పదు, వ్యాకరణం చెప్పిన దానికి తర్కం ఒప్పుకోదు. ఇలాంటి విరుద్ధమైనటువంటి ధర్మాలు కలిగిన శాస్త్రములు అన్ని కలిసి ఇప్పుడు వివేకుని యొక్క పరివారంలో అందరూ కలిసి ఎలా ఉంటున్నారు? ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది అని అన్నది శాంతి. అయ్యే తథం పునః స్వభావ ప్రతిద్వందినాం ఆగమానాం తర్కాణాం చ సమవాయ సంపన్న. ఆశ్చర్యంగా ఉంది. స్వభావం చేత పరస్పర విరుద్ధములైనటువంటి ఈ ఆగమములు, శైవాగమము, వైష్ణవాగమము, ఇది పరస్పర విరుద్ధములు. ఇవన్నీ ఎలా కలిసి ఉన్నది? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని అన్నది శాంతి. అనేసరికి దానికి శ్రద్ధాదేవి సమాధానం చెప్పింది. ఎందుకంటే ఈ శాంతి అనే ఆమె చిన్న వయస్సు కలది, శ్రద్ధాదేవి అంతకంటే పెద్దది, శ్రద్ధాదేవి కంటే పెద్దది విష్ణు భక్తి. అందువల్ల ఈ శ్రద్ధాదేవికి విష్ణు భక్తికి కూతురు లాంటిది శాంతి. అందుకోసం ఆ శాంతితో శ్రద్ధాదేవి ఉంది, అమ్మ పుత్రి, సమానాన్వయ జాతానాం పరస్పర విరోధినాం పరై ప్రత్యభిభూతానాం ప్రసూతే సంగతి శ్రియం. ఒకే పురుషుని యొక్క అంటే ఒక తండ్రి గారికి 4 కుమారులు. ఆ 4 కుమారులు 4 వంశాలు, వేరే వాళ్ళ యొక్క పరివారం, వాళ్ళ పరివారం అలా పెరిగింది అనమాట. అదే ఒకే వంశంలో అంటే ఒకే పురుషుడు మూల పురుషుడు కాకుండా ఆ ఒక వంశం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి వాళ్ళకి పరస్పర విరోధాలు ఉంటాయి. వీనికి ఆయనకు పడదు. ఇప్పుడు మనం ఇళ్లలో చూస్తూనే ఉంటాం, ఆ పెద్దండి గారికి పెద్దండి గారికి సరిపడదండి ఇలా ఇలా అనుకుంటుంటాగా. ఒకే అన్వయం. ఈ 4 కలిసి మళ్ళీ ఒక తండ్రి బిడ్డలే. అయినా ఈ 4 విరోధంగా ఎలా ఉంటున్నారు? ఉన్నప్పటికీ కూడా ఈ 4 మీద కలిపి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి పోట్లాడటానికి వచ్చేసరికి వీళ్ళు పరస్పరం విరోధం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అవతరపాఠం చేయించడం కోసం ఈ 4 కలిసిపోతారు. అందువల్ల సమాన అన్వయ జాతానాం పరస్పర విరోధిన, వాళ్ళలో వాళ్ళకి పరస్పర విరోధం ఉంది. కానీ వాళ్ళు ఇతరులతో పోట్లాడవలసి వచ్చేసరికి ఈ 4 విరోధంగా ఉన్నవాడు కలిసి అవతల వాళ్ళతో పోట్లాడతారు. అలాగే వస్తుత శైవ దర్శనము, వైష్ణవ దర్శనము పరస్పరము సిద్ధాంత భేదం చేత విరుద్ధములే. అయినప్పటికీ కూడా నాస్తిక మతంతో పోట్లాడవలసి వచ్చినప్పుడు ఇవి ఆస్తిక మతముకు సంబంధించిన సిద్ధాంతములు కాబట్టి వీళ్ళందరూ కలిసి నాస్తిక మతాన్ని జయించడంలో పరస్పరం కూడాను కలిసి ఉంటారు, శోభ కలిగి ఉంటారు. అందుకే పరయప్రత్యభిభూతాన, నాస్తికుల చేత అవమానింపబడేటువంటి సందర్భం వచ్చేసరికి వాళ్ళ యొక్క సంగతి కలయిక అనేటువంటి శ్రీయం ప్రసూతే, గొప్ప శోభను కలిగిస్తుంది. ఆ రకంగా వాళ్ళు అందరూ కలిసి ఆ జట్టంతా కలిసి నాస్తిక మతాన్ని ఖండిస్తారు కన్నా. అందువల్ల శైవ వైష్ణవ దర్శనాలు విరుద్ధమైనప్పటికీ కూడా నాస్తిక దర్శనాన్ని ఖండించడంలో, నాస్తిక భావాన్ని ఖండించడం వీళ్ళంతా కలిసి ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి మూలం ఎవరు అంటే ఒక పురుషుడు, ఎవరే అంటే వేద పురుషుడు అంటారు. అందువల్ల ఈయన వేద ప్రసూతానాంతేష అవాంతర విరోధేపి, ఏ మతం వచ్చినా, ఏ శైవ మతం వచ్చినా, వైష్ణవ మతం వచ్చినా, సౌర మతం వచ్చినా, గాణపత మతం వచ్చినా, అలాగే కౌమార మతం, సుబ్రహ్మణ్య మతం వచ్చినా, ఏది వచ్చినా కానీ ఎన్మూలకంగా వచ్చింది, దీనికి మూలమేది అని అడిగితే మళ్ళా వేదమేనండి మూలము అనమాట. అందువల్ల ఆ మూలి భావం, మూలము వేదము, మూలం వల్ల వచ్చింది ఈ మతం. కాబట్టి ఈ వేదమతమునకు తేడా లేనే లేదు. ఇది దేవమతము, అది వేదమతము. దేవ వేద, ఇందులో తేడా చూడండి. హల్లుల యొక్క స్వరూపంలో దేవ అని అంటాం, దీన్ని వా ద మార్చుకోండి, అప్పుడు వేద అవుతుంది అనమాట. అంటే ఏదైతే దేవమతం అనే లోకంలో శాస్త్ర ప్రసిద్ధమై ఉన్నదో అది దేవమతమే కాదు, అది వేదమతం కూడా. వేద సిద్ధమైతేనే దేవమతం అయిందనమాట. అందువల్ల ఈ రకమైనటువంటి వేద ప్రసూతమైనటువంటి మతములు కాబట్టి ఈ దేవ సంబంధమైనటువంటి సిద్ధాంతములు అది అవాంతర విరోధం ఉండవచ్చు,
సుబ్రహ్మణ్య ఉపాసకులకు, గాణపద్మ ఉపాసకులకు, కాత్యాయని ఉపాసకులకు, అలాగే హైరణ్య గర్భోపాసకులకు, శైవులకు, వైష్ణవులకు పరస్పర విరోధం ఉండవచ్చునేమో కానీ అవాంతర విరోధేపి వేద సంరక్షణాయ నాస్తిక పక్ష ప్రతిపక్ష విక్షేపణాయ శాస్త్రాణం సాహిత్యమేవ. వేదాన్ని రక్షించడం కోసం కానీ లేదా వైదిక మతానికి ప్రతిపక్షమైనటువంటి నాస్తిక మతాన్ని పోగొట్టడంలో గాని ఈ ఆస్తికమైనటువంటి ఈ శాస్త్రములు గాని సిద్ధాంతములు గాని వీటన్నిటికీ సాహిత్యం అనేటువంటి కలయిక అనేటటువంటిది ప్రధానంగా ఉంటుంది. ఆగమానాంచ తత్వం విచారయితాం అవిరోధ ఏవ. వాస్తవంగా ఈ ఆగమాలన్నీ కూడా శైవాగము, వైష్ణవాగము, ఈ రకంగా గాణపతము ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే వీళ్ళ యొక్క సిద్ధాంతంలో ఎక్కడ అవిరోధ ఏవ, విరోధం లేనే లేదు. తథాహి ఎలా లేదు అంటే కూడా చెప్తున్నాము. జ్యోతిశాంతం అనంతం అద్వయం అజం తత్తద్గుణోన్మీలనాత్ బ్రహ్మేతి అచ్యుతైతి ఉమాపతిరితి ప్రస్తూయతేనే కథ. అంటే వస్తుత ఉన్నది ఎవరయ్యా అన్నారు? పరబ్రహ్మతత్వం. అంటే పరబ్రహ్మ అంటే అంతటా ఉండేది, అన్ని కాలాల్లో ఉండేది, అన్ని దేశములలో ఉండేది, అన్ని వస్తువులలో ఉండేది. దేశము తాలూకు పరిచ్ఛేదము పరిమితి లేదు, కాలం తాలూకు పరిచ్ఛేదము లేదు, వస్తువు తాలూకు పరిమితి లేదు. అన్ని వస్తువులలో, అన్ని దేశములలో, అన్ని కాలములలో ఉండేది ఏదైతే ఉందో దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమైనటువంటి పరబ్రహ్మతత్వమే ఉన్నది. పరబ్రహ్మతత్వం నుంచి ఇంకోటి ఏది లేదు. అందుచేత అది జ్యోతి. దాన్ని ఎవరన్నా వెలిగించారా? దాని చేత అంతా వెలిగింపబడుతుంది. సూర్యుడికి ఆ వెలుతురు ఎలా వచ్చింది అన్నాడు? బ్రహ్మతత్వం వలనే వచ్చింది. చంద్రునికి దాని వలనే, అగ్నికి దాని వలనే అనమాట. తస్య భాష సర్వమిదం విభాతి. ఆ పరమాత్మ యొక్క తేజస్సు చేతనే సమస్తము ప్రకాశిస్తుంది. మరి దీన్ని ఎవరన్నా ప్రకాశింపజేశారా? లేదు. స్వప్రకాశ స్వరూపము, స్వయం ప్రకాశ స్వరూపము, పరప్రకాశకము. ఇతరులను ప్రకాశింపచేసేది, దాన్ని ప్రకాశింపజేసేవాడు ఎవరు లేరు. తస్య భాష సర్వమిదం విభాతి. ఆ పరమాత్మ యొక్క తేజస్సు చేతనే సమస్తము ప్రకాశించుతుంది. పరమాత్మ స్వరూపము ఏ స్వరూపమే అని, ఆయన స్వరూపమే కాంతి స్వరూపం. దాన్ని ఇంకెవరు వెలిగించడము, ప్రకాశింపజేయటువంటిది ఎవరిది కాదు. అందువల్ల ఆ స్వరూపమే స్వప్రకాశం, జ్యోతి స్వరూపం. అందువల్ల శాంతం అనంతం అద్వయం అధికారమైనటువంటిది అనమాట. రెండవ వస్తువు ఉంది అన్నారు. ఇలాంటి వస్తువు రెండవ లేనే లేదయ్యా అన్నారు. కాబట్టి మరి ఈ మతాలలో వచ్చినవి దీని నుంచి అన్నారు. తత్గుణోన్మీరణ అంటే రజోగుణం ప్రవలినప్పుడు సృష్టి క్రమం అనేటువంటి ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు రజోగుణం చేతనే సృష్టి ప్రారంభమవుతుంది. కాబట్టి అప్పుడు బ్రహ్మ సంబంధమైనటువంటి ఆధిపత్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే స్థితి కాలంలో విష్ణువు యొక్క ఆధిపత్యం ఉన్నట్లుంటుంది. లయం చేసేటప్పుడు రుద్రుని యొక్క ఆధిపత్యం ఉన్నట్లుంటుంది. గుణ ఉన్మీరణ ఒక్కొక్కరి యొక్క గుణం తాలూకు ఆధిక్యాన్ని బట్టి ఆ స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది అని తెలుసుకోవాలి. అందువల్ల తద్గుణ ఉన్మీరణాత్ బ్రహ్మేతి సృష్టి కాలంలో, ఉమా అచ్యుతైతి స్థితి కాలంలో, ఉమాపతిర్తి లయకాలంలో ఈ రకంగా ప్రస్తూయతే అనేక రకములుగా స్తుతింపబడుతూ ఉంటుంది. ఎవరు? ఒక్క పరబ్రహ్మతత్వమే ఈ గుణ ప్రధాన భావం చేత. అసలు ఈ గుణం ఎలా వచ్చినది? మాయ చేత వచ్చింది. అంటే మాయామూలకమైనటువంటి ఏ సత్వ రజస్తమో గుణములు ఉన్నవో ఆ గుణములను బట్టి ఒకే ఒక్క బ్రహ్మతత్వమునకు ఆయన సృష్టి కాలాన్ని బట్టి బ్రహ్మ అని, స్థితి కాలాన్ని బట్టి విష్ణు అని, లయకాలాన్ని బట్టి ఆ లయ స్వరూపాన్ని బట్టి పరమేశ్వరుని రకంగా చెప్తున్నారు. స్థైరేవ సదాగమయ దాన్ని బట్టి ఆయా ఆగమాలు కూడా ఏర్పడినవి అనమాట. శృతిముఖై నానావధస్థితై వేదముల చేతనే ఈ రకమైనటువంటి మార్గం అంతా కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. గమ్యోసౌ జగదీశ్వర పరమాత్మని ఈ రకంగా తెలుసుకోవాలి. అందుకోసం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ కలుస్తావయ్యాను? జలనిర్వారాం ప్రవాహేరివ. ఇవన్నీ కూడా మళ్ళా కలిసిపోతాయి. ఎక్కడ? ప్రవాహేహి అంటే ఆ చెరువులో ఈ చెరువులో నీళ్లు పొంగి 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 పొరలి చివరికి నదుల్లో కలిస్తే ఆ నదుల యొక్క జలమంతా కలిసి మొత్తం సముద్రంలో కలిస్తే సముద్రంలో కలిసినప్పుడు ఆ చెరువు నీళ్ళేవి, ఈ నది నీళ్ళేవి ఏమైనా కనిపిస్తావా అన్నాడు. నామరూపే విహాయ. అక్కడ నామం గంగా నది నీళ్ళు కానీ, కృష్ణా నది నీళ్ళు కానీ, గోదావరి నీళ్ళు కానీ ఏది ఉండదు. మొత్తం సముద్రంలో కలిసిపోయిన ఆ రకంగా ఈ సమస్తమైనటువంటి ఈ చిత్రములన్నీ కూడాను అంతర్హితమైపోతాయి నాయన అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఈ రకంగా ఆ మొత్తం కూడా వేదమూలకమైనటువంటి సిద్ధాంతం నుంచి వచ్చినవి మళ్ళా
గుణప్రధానం చేతనే ఈ భేదాన్ని పొందినవి. ఎప్పుడైతే ఆ గుణప్రధాన భావం అనేటువంటిది అంతర్హితం అవుతుందో మొత్తం కలిసి పరమాత్మ యందే ఐక్యాన్ని పొందుతుంది అని చెప్పి ఆ రకంగా తెలుసుకోవాలి అని చెప్పన్నారు. అప్పుడు విష్ణు భక్తి ఈ రకంగా శ్రద్ధాదేవి చెప్తుంటే వింటున్నది. అమ్మా తర్వాత ఏం జరిగింది చెప్పు తల్లి, మన వాళ్ళ యొక్క ఆధిపత్యం, మన వాడు ఏ రకంగా ఆ మహామోహుని యొక్క పరివారాన్ని గెలిచారో ఆ విషయాన్ని మళ్ళా చెప్పవలసింది అని అడిగింది. అప్పుడు శ్రద్ధాదేవి చెప్తుంది, తతోదేవి పరస్పరం కరితురపదాదీనా నిరంతర శరణికర ధారా సంపాదోపదర్శిత దుర్దినానాంతేషామస్మాకంచ యోధానాం సంగ్రామ తుమ్ర సంప్రహార ప్రావృతతాహి. అక్కడి నుంచి మన వాళ్ళకి ఆ మహామోహన్ పరివారానికి బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరిగింది తల్లి. అది ఎలా ఉంది అంటే ప్రచండమైనటువంటి రుధిరతోయా, అది రక్తంతో నిండిపోయినటువంటి ఒక ప్రవాహాలు అక్కడ సశ్రు స్రవంచ అంటే ప్రవాహం అన్నమాట. రక్త ప్రవాహం అక్కడ కాస్త ఏరులై పారింది అంటుంటారే ఆ రకంగా. అలాగే అక్కడ మాంసపిండములు కూడా ఒక్కడ శిరస్సును ఛేదిస్తూ ఉంటే నిబిడ పిషిత పంకాహ కంకరంకావకీర్ణాహ అనేక రకములైనటువంటి ఆయా జంతువులు అంటే రథాల మీద ఆ గుర్రములు ఉంటే ఏనుగులుంటే ఆ ఏనుగుల సంహారం చేయటం, వాటి యొక్క శరీరములు ఇవన్నీ కూడా రక్తసిక్తములై ప్రవాహంగా కారుతూ ఉంటే ఈ రకంగా ఉన్నటువంటి ముద్దలై శరీరం ముద్దలుగా పడి ఉంటే శరదంత విదీర్ణ బాణాల చేత చీల్చబడినటువంటి ఉత్తుంగ మాతంగ శైల స్ఖలితలయ విశీర్ణ ఛత్ర హంసావతంసాహ ఆ గజాల మీద ఎక్కి యుద్ధం చేసేవాడు నాకు. వాడు ఎప్పుడు చేస్తుంటే వాళ్ళ పైన ఉన్నటువంటి ఉన్నవి ఛత్రములు గొడుగులాగా తగ్గటి గొడుగులు అవన్నీ కాస్త నువ్వు అవతల వాడు వేసినటువంటి ఆ బాణాలు పెట్టి కొడుతుంటే అవి కాస్త విరిగిపోయి కింద పడిపోతూ ఈ రకంగా అనేక మంది కాస్త నష్టపోతున్నారన్న ఆ నాస్తికుల వాడిని అంతా కూడా ఇలా ఈ భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అతి మహతి మహాదారుణే సంగ్రామే, గొప్పదైనటువంటి యుద్ధం జరుగుతుంది. అప్పుడు పరాపరపక్ష విరోధితయ పాషండాగమై నాస్తికులు అంతా కూడాను వాడు బ్రహ్మాండంగా బయలుదేరారు. ఆ నాస్తికులకు నాయకుడు ఒకడు ఉన్నాడు. వాళ్ళలో కూడా నాస్తిక దర్శనాలు చాలా ఉన్నా అందులో లోకాయత మతం అని ఒక మతం ఉన్నారు. ఆ లోకాయతమైనటువంటి వాళ్ళు అందులో నాస్తికుల్లో ప్రధానంగా ఉండేవాడు. వాడు ఏం చేశారు అంటే అన్యోన్య సైన్య విమర్దనై నష్టం. వాడు కాస్త మన ఆస్తిక దర్శన దేవత స్వరూపం వీరుడు ఎవరైతే ఉంటారో వాడి చేత వాడు కాస్త లోకాయత మతం అంతా కాస్త నష్టమైపోయింది. అన్యే పాషండాగమాహ. తర్వాత మన వాళ్ళ యొక్క బలం చూసి వాడు భయపడి పారిపోయారు కొంతమంది. ఆ పాషండ మతం వాళ్ళంతా కూడా నిర్మూలతయ సదాగమ అర్ణవ మహాప్రవాహమైన పర్యస్తాహ. మన వాళ్ళు ఒక సముద్రం లాగా అతివేగంగా వస్తుంటే ఈ వేగాన్ని తట్టుకోలేక ఈ సామాన్య గ్రామములు సముద్రం కనుక పొంగి పొరలితే ఏ విధంగా అయితే మునిగిపోతావో ఆ విధంగా మన సదాగమములు అంటే గొప్పదైనటువంటి ఆస్తికములు అనేటటువంటి ఆస్తిక ఆగమములు అనేటువంటి సముద్రం చేత ముంపబడినటువంటి రీతిగా అయిపోయింది వాళ్ళ యొక్క పరిస్థితి అంతా కూడా. అందువల్ల సౌగతులంతా కూడా బౌద్ధ మతం అంతా కూడా నష్టమైపోయింది. తావతు సింధు గాంధార ఆ సౌగత మతం బౌద్ధ మతం అంతా ప్రేమైపోయింది. ఎప్పుడైతే కాశీలో ఆస్తిక మతం అంతా ఎక్కువైపోయేసరికి ఇప్పుడు అంటే ఈ శైవ మతము ఆ తర్వాత వైష్ణవ మతము గణపత మతము సుబ్రహ్మణ్య మతము ఇవన్నీ బ్రహ్మాండంగా పెరిగిపోయారు. అందులో ఇక్కడ ఉన్నటువంటి నాస్తికులంతా తరిమేయబడ్డారు. తరిమేసేసరికి వాళ్ళంతా ఎక్కడికి పోవాలో తెలియకపోయింది. అప్పుడు వాళ్ళ పరిగెత్తుకుంటూ వెళ్ళి సింధు దేశంలో కొంతమంది, గాంధార దేశంలో కొంతమంది, పారసిక దేశంలో కొంతమంది, మగధ దేశంలో అంటే బీహార్ ప్రాంతంలో కొంతమంది, ఆంధ్రదేశంలో కొంతమంది, పూణ దేశంలో కొంతమంది, బంగదేశంలో, కళింగ దేశంలో అని ఒరిస్సా ప్రాంతం ఇవన్నీ కూడాను అందులో ప్రవేశించారు. ఎవరి నాస్తికులంతా కూడా. అంటే ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు ఎక్కువగా ప్రధానంగా అంటే ఈ దేశాల్లో ఉన్నారు. సింధు గాంధార పారసిక మాగధ ఆంధ్ర హూణ వంగ కళింగాది లేచ్ఛప్రాయాన్ని ప్రవిష్ట. ఇది ఏనాడు సంగతో చూడండి. అందుకోసమని అనేక 8వ శతాబ్దం ప్రాంతంలో నుంచే వీళ్ళందరూ నాస్తికము అప్పుడే ప్రబలింది ఈ దేశాల్లో అనమాట. పాషండాది దిగంబర ప్రాపాలికాదేస్తు పామర బహుళేషు పాంచాల మానవ ఆభీర ఆవర్త భూమిషు సాగరోపాంతని గూఢం సంచరంతి. ఇలా ఉంటూ ఉండగా అంటే వీళ్ళందరూ కూడా మ్లేచ్ఛప్రాయులైనటువంటి వాళ్ళంతా కూడా ఈ పైన చెప్పినటువంటి దేశాలను ఆక్రమించుకున్నారు. పాషండ దిగంబర కాపాలికాదయస్తు వీళ్ళందరూ దిగంబర మతం జైనుడు మొదలైనటువంటి వాళ్ళు, కాపాలికులు మొదలైనటువంటి వాళ్ళు పామరుల చేత నిండినటువంటి ప్రదేశములు ఏమిటయ్యా అన్నారు. పాంచాల దేశము, మానవ దేశము, ఇవి కాకుండా సాగరోపాంతని గూఢం సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రదేశాల్లో
వాళ్ళంతా కొంతమంది ఈ రకంగా వ్యాపించున్నారు. వాళ్ళంతా ఎవరు అంటే జైనులు మొదలైనటువంటి వాళ్ళు, బౌద్ధులు, ఇలాంటి వాళ్ళంతా న్యాయార్జనుగత మీమాంసయ అవగాఢ ప్రహార జర్జరీకృత. వాళ్ళందరూ కూడాను కాశీక్షేత్రం నుంచి న్యాయశాస్త్రము, మీమాంసా శాస్త్రం మొదలైనటువంటి భయంకరమైనటువంటి ఆయుధముల చేత కూడుకున్నటువంటి యోధులు, వాళ్ళ చేత కాస్త కొట్టబడినటువంటి వారై ఈ నాస్తిక తర్కాహ, నాస్తిక మతానికి చెందినటువంటి తర్కశాస్త్రం వారంతా, నాస్తిక తర్కం వేరే, ఆస్తిక తర్కం వేరే. ఈ ఆస్తిక తర్కం చేత నాస్తిక తర్కం కొట్టబడుతుందన్నమాట. అందువల్ల ఆగమాన అనుబధం ప్రయాత. అందువల్ల వీళ్ళ యొక్క ఆస్తికుల యొక్క ఆ తర్కశాస్త్రం చేత ఆ నాస్తిక తర్కం కాస్త కొట్టబడింది, అది దూరదేశాలకు వెళ్ళిపోయింది అని చెప్పి మన వాళ్ళ యొక్క అనగా ఆస్తిక మతం యొక్క ఆధిపత్యాన్ని ఆ శ్రద్ధాదేవి విష్ణు భక్తికి తెలియజేస్తూ ఉంటే ఆమె పరమానందంగా వింటూ, అమ్మ ఇంకా తర్వాత ఏం జరిగిందో చెప్పు, మన వాళ్ళు ఏ రకంగా జయాన్ని పొందారో చెప్పవలసింది అంటే అప్పుడు శ్రద్ధాదేవి వరుసగా చెప్తుంది. అమ్మ ఎవరెవరిని జయించారో చెప్తున్నాను వినవలసింది. వస్తు విచారుడు అనేటువంటి మన ఒక ఈ వివేకుని యొక్క పరివారం, వివేకుని యొక్క సైన్యంలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తి, అతను కాస్త వస్తు విచారం అనేటువంటి వాని చేత కామోహత, కోరిక చంపబడ్డది. చూచారా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వస్తు విచారం అంటే ఒక వస్తువును చూసి దానిలో గుణం ఏమిటి, దోషం ఏమిటి, ఇది అనుభవిస్తే దీన్ని అట్టి పెట్టుకొని ఉంటే మనకు దోషమా, కష్టమా, సుఖమా అని విచారం చేస్తే ఐహికమైన విషయాన్ని అనుభవించడం మొదలు పెడితే అది మనకు చాలా ప్రమాదము అని చెప్పి వస్తు విచారం చేత వైరాగ్యం కలుగుతుందన్నమాట. అందుచేత ఈ వస్తు విచారం అనేవాడు దేన్ని పోగొడతాడు, కామాన్ని పోగొడతాడు, కోరికను పోగొడతాడు. ఆ రకంగా వస్తు విచారం చేత కాముడు అనేటువంటి వాడు జయింపబడ్డాడు. అలాగే ఓర్పు చేత, సహన గుణం చేత క్రోధం అనేటటువంటిది, పారుష్యం అనేది, హింస, ఇవన్నీ కూడా జయింపబడ్డది. ఎప్పుడైతే ఓర్పు పెరిగిందో అప్పుడు వెంటనే కోపం ఎంత ఉన్నా కోపం ఓర్పుని జయించలేదు. అందువల్ల క్షమ అని ఒక ఆమె, ఒక స్త్రీ, వివేకుని యొక్క పరివారంలో ఉన్నటువంటి ఆ మహాతల్లి ఏం జయించింది అయ్యాడు, క్రోధం, పారుష్యం, హింస. విద్యారణ్య స్వామి వారు చెప్తారు, క్రోధాన్ని జయించాలంటే ఏం చేయాలి, క్షమయాదేవి, ఓర్పు చేతనే క్రోధాన్ని జయించాలయ్యా అన్నమాట. పారుష్యం, ఆ పారుష్యాన్ని కూడాను పరుషంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా సహనగుణం చేతనే జయించవచ్చు అని రకంగా క్షమాదేవి చేత క్రోధము, పారుష్యము, హింస మొదలైన వారందరినీ కూడాను ఆమె జయించింది, సంహారం చేసింది. సంతోషేణ, ఇంకా వివేకుని యొక్క పరివారంలో సంతోషం అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన దేన్ని జయించాడు అన్నాడు. మనకు ఉన్నదాంతో సంతోషపడుతూ ఉన్నాం అనుకోండి, కొత్త దాని మీద ఆశ ఎందుకు కలుగుతుందండి, కలగనే కలగదు. ఇది నాకు కావాలి, దాచుకోవాలని ఆలోచన కలుగుతుందా, కలగదు. మనకు ఉన్నదాంతో సంతోషపడేటువంటి వ్యక్తులు ఉంటారు అనమాట. కాబట్టి సంతోషేణ లోభ, తృష్ణ, దైన్య, అనృత, వైశూన్య వాక్, వైశూన్య వాక్, స్థేయ, అసత్ప్రతిగ్రహాదేహ నిగృహీత. పూర్వకాలంలో అంటే సుమారు ఒక 70-80 సంవత్సరాల క్రితం సంగతి అనుకోండి. ఒక మహానుభావుడు ఒక చోట ఒక ఊరిలో ఉండేవారు. ఆయన భార్యాభర్తలు, పిల్లలు ఏదో చదువుకున్నారు, ఏదో ప్రయోజకులు అయ్యారు, వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు వృద్ధులై ఉన్నారు. ఆయన మహాపండితుడు. ఆ మహాపండితుడు అన్న విషయం ఎవరికి పెద్దగా తెలియదు. ఆయన స్కూల్ టీచర్ గానే ఏదో పనిచేసి ఉన్నారు తప్ప అనేక పెద్ద శాస్త్ర పండితులు అన్న సంగతి లేదు. ఆయన ఇంటి ముందు అరుగు మీద కూర్చునేవారు. కూర్చొని పెద్దగా ఎవరితో మాట్లాడేవాడు. ఎవరన్నా వచ్చి గురుగారు నాకు ఈ పుస్తకం చెప్తారా అంటే చెప్తాను చదవయ్యా అంటారు. చదువుతుంటే చెప్తుండేవారు అనమాట. ఇంకొక ఆయన 1వ క్లాస్ పుస్తకం తీసుకొచ్చి అయ్యా నాకు ఈ శబ్దాలు చెప్తారా అన్నారు. చదువు ఆయన అంటూ చెప్తుండేవారు. ఎవరు వచ్చి పెద్ద బ్రహ్మాండమైన చిట్ట చివరి పుస్తకం అడిగినా అలాగే చెప్పేవారు. 1వ తరగతి పుస్తకం అడిగినా అలాగే చెప్తూ ఉండేవారు. విరక్తిగా ఉండేవారు. ఎవరన్నా వచ్చేదైనా బట్టలు పెట్టారనుకోండి, ఆయన దగ్గర ఒక 2-3 పంచెలు ఉండేవి, ఒక 3-2 ఒక అంగోస్త్రాలు ఉండేది అనమాట. ఇంతకంటే ఏదైనా కొత్తగా ఉందనుకోండి, అది ఏదైనా ఉంటే దాని మీద మళ్ళీ అభిమానం, దాన్ని దాచుకోవడం ఇదంతా ఎందుకని చెప్పి ఎవరన్నా వస్తుంటే అయ్యా శాస్త్రి గారు అని చెప్పి నమస్కారం పెట్టి ఇదిగోండి తీసుకోండి. అయ్యా ఎందుకు ఇస్తున్నారన్నారు. ఏదో తీసుకోండి, ఇవ్వాలనుకున్నా ఇచ్చాను. అలాగే ఈయనకి పెట్టినట్టుగానే ఇంట్లో ఆయన భార్య, ఆమె మహాతల్లి పార్వతీమ్మ వారిలాగా ఉండేది. ఆమెకు కూడా వాళ్ళు వచ్చి దంపతులు పార్వతీ పరమేశ్వరులు అన్నటువంటి వారని చెప్పి ఆమె కూడా చీరలు పెడుతుండేవాడు. చీరలు పెడుతుంటే ఆమె ఎవరికి పెట్టకుండా దాచుతుండేది. పాపం స్త్రీ స్వభావం చేతను ఎందుకు ఆమె. ఆయన ఏం చేస్తుండేవారు, ఈయన పంచి పెట్టిన తర్వాత ఏమే ఇట్లా ఒకసారి ఆ చీర పెడతా ఉంటున్నాం కదా, మీరు ఆడవాళ్ళకి ఇస్తాను అనుకున్నట్టున్నావు, ఇచ్చేసేయి అంటుండేవారు. అంటే ఆమె అనుకోరా ఈ మాట అనేసరికి బయట నుంచి అరుస్తున్నటువంటి భర్త మాటను నేను అనలేదండి అనగలదా,
ఇప్పటి మహిళ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆడియో అనవచ్చేమో, కానీ అప్పుడు ఆ మహాతల్లి అల్ల వెంటనే తీసుకొచ్చి ఇచ్చేది అనమాట. అంటే ఏమిటి, నాకు 3 చీరలు, నీకు 3 పంచెలు, అలాగే అంగవస్త్రం అనమాట. కొత్తదంటూ వద్దనే వద్దు, వచ్చింది దాని మీద వ్యామోహం పెరుగుతుంది, ఇక సంగ్రహం చేసుకోవడం, దాచుకోవడం ఉంటుంది అనమాట. ఇది ఏది లేకుండా జీవించిన మహనీయులైనటువంటి మహానుభావ పండితులు ఉన్నటువంటి దేశం మనది, మన రాష్ట్రం మనది, మనటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఉన్న ఇంత చూడండి, ఇంతకుముందు చెప్పున్నారేమని ఆంధ్రదేశంలో ఎటువంటి వాడు నేర్చప్రాయాన్, దేశంలోని కూడా నేర్చుతో నిండిపోయింది ఒక దశలో. అలాంటి చోట కూడా పరమ పవిత్రుడైనటువంటి వైరాగ్య సంపన్నుడైన జ్ఞాన సంపన్నుడైనటువంటి మహనీయులంతా ఉన్నారు. అలాంటి దివ్యమైనటువంటి మహనీయులు సంచారం చేసినటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం. కాబట్టి వాళ్ళ ఆ గుణాలు ఎంత వైరాగ్యంగా వచ్చినవి, ఆ గుణముల యొక్క సంతోషం అనమాట. సంతోషాన్ని మించినటువంటిది ప్రపంచంలో లేనే లేదు. ఉన్నదానితో సంతోషపడుతుంటాం. అందుకోసం అతిగా దేని గురించి ఆశపడుతూ ఉండకూడదు అని చెప్పి, ఆ సంతోషం ఉంటే ఎంతమందిని జయించవచ్చును? లోభాన్ని జయించవచ్చు, దాచుకోవాలనే లక్షణాన్ని జయించవచ్చు, తృష్ణ ఇంకా ఇంకా సంపాదించాలనేటువంటి ఒక ఆశని కాస్త జయించవచ్చు. అలాగే అవతల వాడి దగ్గర దైన్యం పొందడం. మనకి ఏదైనా ఒక బాగా డబ్బు సంపాదించాలని కోరుకొచ్చేసరికి వాళ్ళింటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి, అయ్యా మహానుభావులు మీరు చాలా గొప్పవారని చెప్పి, ఈ దగ్గర డబ్బులున్నా సరే అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా దైన్యం పడి ఇంకో 4 రూపాయలు సంపాదించాలనేటువంటి ఒక హీనమైనటువంటి బుద్ధి కలుగుతుంది. ఆ దైన్యాన్ని కూడా సంతోషం ఉంటే జయించవచ్చు. సంతోషం చేత ఎన్నిటిని జయించవచ్చు అయ్యా అన్నాడు. లోభాన్ని జయించవచ్చు, ఆశను జయించవచ్చు, అవతల వాటి దగ్గర దీనత్వంగా ఉండేటువంటి ఆ దైన్యాన్ని కాస్త జయించవచ్చు. అలాగే పైశూన్య వాక్ అంటే కుళ్ళుగా మాట్లాడేటటువంటి, ఆ హీనంగా మాట్లాడేటువంటి దీనమైనటువంటి మాటలు మాట్లాడటం. అలాగే స్థేయ దొంగతనాన్ని జయించవచ్చు. అసత్ప్రతిగ్రహ మనం అయోగ్యమైనటువంటి వస్తువులు స్వీకరించడం కానీ, అయోగ్యుల నుంచి వస్తువులు స్వీకరించడం కానీ, ఇవన్నింటినీ కూడా జయించవచ్చు. అందువల్ల ఇవన్నీ జయించాలి అంటే ఒక్కడుంటే చాలు. ఎవరు వాడు? సంతోష. కాబట్టి సంతోష త్రిషు కర్తవ్య అని భారతంలో వస్తున్న శ్లోకం. ఆయన సంతోషం అనేది ఎన్ని చోట్ల ఉంచాలి అన్నాడు. 3 సంతోషం ఉంచవయ్యా, 3 సంతోషపడద్దయ్యా అన్నాడు. ఏమిటా 3 అన్నాడు? సంతోష త్రిషు కర్తవ్య. సంతోషం 3 సంతోషంగా ఉండు. అదేమిటయ్యా అన్నాడు. కళత్రే భోజనే ధనే. నాకు లభించినటువంటి భార్య ఏ రూపంతో ఉన్నా సరే, ఇంకో స్త్రీ అంతగత్త కదా, అలా లేదు నా భార్య అని అసలు అసంతృష్టిగా ఉండకూడదు. సంతోషం ఎంత రూపం కలిగిందో ఆ భార్య ఎందు కలిగినటువంటి తన భార్య ఎందు ఆమె పోతే నాకు పరమేశ్వరుడు ఇచ్చాడని చెప్పి దాని ఎందు కళత్ర ముందు భార్య విషయంలో రూపం దగ్గర సంతోషపడాలి మనం. అలాగే భోజనే, మనం తినేటువంటి ఒక పూట ఒకటమే దానిలో సంతోషపడాలి. అవతల వాడు 4 తింటున్నాడు 5 తింటున్నాడు వాళ్ళలాగా మనం లేవేమని ఎప్పుడు అసంతోషం పడకూడదు. భోజనంలో సంతోషపడాలి, భార్య విషయంలో సంతోషపడాలి. అలాగే కలత్రే భోజనే ధనే, మనకున్న ధనానికి మనం సంతోషపడాలి. వాడికి అవతల వాడు ఎవడో కోటీశ్వరుడు లాగా మనకు లేదే అని అనుకోకూడదు. ఈ 3 సంతోషం ఉండాలి, 3 సంతోషం ఉండకూడదు. ఏ 3 ఉన్నాడు అంటే దానే. మనం ఎవరికైనా మనకున్న దాంట్లో దానం చేసేటప్పుడు ఇవాళ 10 రూపాయలు ఒకటి దానం చేసిన తర్వాత నా జీవితానికి సరిపడా దానం చేశాను అనుకోకూడదు. మన జీవితం ఇంతటితో అయిపోలేదు, ఇంకా 4 రూపాయలు సంపాదిస్తే ఇంకా దానం చేయాలి. ఈ చేతిని పాణి అంటారు సంస్కృతంలో. పాణి అంటే స్తుతింపదగినది, కొనియాడదగినది అని అంటారు. ఎందుకు? దీనికి ఏదో గాజులు పెట్టుకొని పెద్ద పెద్ద కంకణాలు పెట్టుకుంటే ఈ చెయ్యిని పాణి అనరు, అది స్తుతించరు దాన్ని. దాని అయిన పాణి. ఈ చేతికి పాణి అనే మాట ఎలా వస్తుంది? కొనియాడదగినది, స్తుతింపదగినది. అటు ఏం చెయ్యండి మహానుభావుడు ఎంత దానం చేశాడండి, ఆ చెయ్యి ఎంత గొప్పదండి అని అనుకోవాలంటే, అంటే ఇది గొప్పగా ఉంది అని అనుకోవాలంటే దేని బట్టి అనుకుంటారంటే మనం వేసుకునే ఆభరణాన్ని బట్టి అంటారండి. దానైన పాణి, దానం చేత దీన్ని పాణి అంటారు. అది కంకణైనా, ఈ కంకణాలు పెట్టుకున్నంత మాత్రం చేత దీన్ని పాణి అనేటువంటి మాట ఉండదు. అందుచేత దానం దగ్గర మనం ఎప్పుడు సంతోషపడకూడదు. ఎంతో కొంత ఒక రూపాయి మనకు ఉన్న దాంట్లోనే దానం చేయగలుగుతాం. అందులో దానంలో సంతోషపడకూడదు. తపస్సి, జపం చేసే విషయంలో, తపస్సు చేసుకునే విషయంలో కూడా మనం ఏదో 2 గంటలు జపం చేస్తున్నాం ఈ జీవితానికి సరిపోయిందని అనుకోకూడదు. యావజ్జీవం మన బ్రతుకున్నంత కాలం, మన స్ఫూర్తి ఉన్నంత కాలం భగవన్నామ సంకీర్తనం, భగవత్ స్మరణం, ఏదో ఆధ్యాత్మిక చింతనం అది నిరంతరం చేస్తూ ఉండాలి. దాంట్లో సంతోషపడకూడదు. తపస్సి మాటని, ఎవరికన్నా ఏదైనా ప్రబోధ చేసేటప్పుడు మనకున్న మంచి జ్ఞానాన్ని ఇతరులకు ప్రబోధ చేసేటప్పుడు కూడా కొంతకాలం చెప్పి నేను విశ్రాంతి తీసుకున్నానండి అనుకోకూడదు. దీనికి విశ్రాంతి లేనే లేదు. ప్రబోధం విశ్రాంతి లేదు, పాఠమునకు విశ్రాంతి లేదు. అది యావజ్జీవం ఓర్పినంత కాలం చెప్పుకుంటూ ఉండాలి. అందువల్ల త్రిషు చైవన కర్తవ్య. 3 సంతోషపడవద్దు. దానంలో సంతోషపడవద్దు, దానం చేసే విషయంలో సంతోషపడవద్దు, పాఠం చెప్పే విషయంలో సంతోషపడవద్దు.
అలాగే తపస్సు చేసే విషయంలో కూడా సంతోషపడదు. భగవన్నామ సంకీర్తన ఎప్పటిదాకా చేయాలి అన్నాడు. ఆయన ఈ ప్రాణవాయువు ఈ శరీరం నుంచి వెళ్ళిపోయేదాకా చేస్తూనే ఉండవలసిందే. చివరికి కూడా చిట్ట చివరి శ్వాస దగ్గరికి వచ్చేసరికి ఆయన మూ అన్నాడు. మురారే అనబోతూ మూ అన్నట్ట. ఆ మూ అనంగానే ఓహో ముక్తినిచ్చతి, వీడు మోక్షాన్ని కోరుకుంటున్నాడు కాబోలు, అందుకోసం మూ అన్నాడు. అంతకుముందు అనేక సార్లు మురారే 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 అంటూ ఉన్నాడు. కానీ చివరిలో అతని చిట్ట చివరి శ్వాస ఆగిపోయినప్పుడు మూ అన్నాడు, రారే అనలేదు అనమాట. అందువల్ల మూ అనగానే ఆ ముక్తిని కాస్త ఇచ్చాడయా పరమాత్మ. అందువల్ల ఒక అక్షరం కూడా మోక్షం ఇచ్చేస్తుంది ఆయన అని చెప్పడానికి ఆ నామం తాలూకు చిట్ట చివరి తిప్పినటువంటి అక్షరం. అందువల్ల చివరి దాకా కూడా భగవన్నామం చేసుకుంటూ ఉంటాను ఆయన అని చెప్పి అంటారు అనమాట. అందుచేత ఇప్పుడు సంతోషము ఎంతమందిని జయించింది అంటే లోభాన్ని జయించింది, తృష్ణ ఆశను జయించింది, దైన్యము హీనత్వాన్ని జయించింది, అమృతము అసత్యాన్ని జయించింది, వైషమ్య వాక్కు అంటే అవతల వాళ్ళని నిందించేటటువంటి వాక్కును జయించింది, అలాగే దొంగతనాన్ని జయించింది, ఆ చెడ్డవాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటువంటి దోషాన్ని జయించింది, ఇవన్నీ జయించింది. ఒక్క సంతోషం అనమాట. ఒక్క సంతోషం అంటే ఎంతమంది శత్రువుని జయించిందో చూడండి. అందువల్ల వివేకుని దగ్గర సంతోషం అనేటువంటి ఒక పురుషుడు ఉండి ఆ మహామోహుని దగ్గర ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అనమాట లోభ తృష్ణ దైన్య ఈ పైశూన్య వాకు ఆ స్థేయ అసత్ప్రతిగ్రహాది శత్రువులందరినీ జయించేశారు. ఇంకొక ఆమె ఉన్నది వివేకుని దగ్గర, అనసూయ అనేటువంటి ఆమె. అనసూయ అంటే అసూయపడేటువంటి లక్షణమే లేదనమాట. ఆమెను అనసూయ అంటారు. మనకు అసూయ అవతల వాడి దగ్గర ఉందే, వాడికి అంత వచ్చిందో ఇంత వచ్చిందే మనం అసూయపడవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే అనసూయ అనేటువంటి ఒక గుణం ఉందో, అసూయపడకుండా ఉండడం అనే గుణం ఉందో, ఆ మాత్సర్యం అనేటువంటిది మనలో ప్రవేశించాం. మాత్సర్యం లేకపోతే మాత్సర్యాన్ని మనం జయించినట్టు అవుతుంది అనమాట. అనసూయ మాత్సర్యం ఇదం, అనసూయ చేత మాత్సర్యం అనేటువంటి జయింపబడ్డది. అలాగే పరోత్కర్ష సంభ్రామనయ మదో నిషూదిత, ఇతరుల యొక్క ఉత్కర్షణ అంటే అవతల వాడు గొప్పగా ఉన్నాడు అనుకోండి, చాలా బుద్ధిమంతుడు, ఎంత బాగా చదువుతున్నాడు, ఎంత పైకి వచ్చాడు, చాలా సంతోషం, ఆ తల్లిదండ్రులు అదృష్టం ఆయన అని మనం ఎప్పుడైతే వరుణుల యొక్క గొప్పతనాన్ని మనం సంభావన చేస్తుంటామో దానివల్ల మదో నిషూదిత, ఆ మదాన్ని కాస్త పోగొట్టినట్టు అవుతుంది అన్నమాట. ఆ రకంగా ఆయన పరగుణాధిక్యేన మానఖండిత, ఇతరుల యొక్క గుణాన్ని ఎక్కువగా చెప్పడం చేత ఆ అభిమానం అనేటువంటి ఖండింపబడ్డది. ఇవన్నీ కూడా అంటే వివేకుని యొక్క పరివారంలో ఉన్న వాళ్ళ యొక్క లక్షణములు, మంచి లక్షణముల చేత శత్రువులు జయింపబడ్డారు ఆ మహామోహిని పరివారం అంతా. ఈ రకంగా జరిగింది అనేసరికి అప్పుడు విష్ణు భక్తి వింటున్నది ఎంత సంతోషపడుతుందో. ఎందుకంటే శత్రువుల్ని మన వాళ్ళు జయిస్తున్నారు. మన పట్టణంలో, మన కాశీపట్టణంలో మన యొక్క ఈ సత్గుణ సముదాయం అంతా ఇక్కడ ఉంటుందని తెలిసి సాధు సంపన్న ఆయన అమ్మా ఎంత మంచిగా జరిగిందమ్మా. అథ మహామోహ ఇప్పుడు ఆ మహామోహుడు ఎక్కడున్నాడు అలా ఓడిపోయి చెప్పమంటే అప్పుడు శ్రద్ధాదేవి చెప్తున్నది, దేవి మహామోహోపి యోగోపసర్గే సహ నజ్ఞాయితే పాపి నిలీనస్తిష్టతి. అమ్మా ఆ మహామోహుడు కూడా ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదమ్మా. ఎందుకంటే యోగోపభ్రష్ట అంటే యోగం తాలూకు వాడు చేత కూడా యోగ ఉపసర్గై యోగ భ్రష్టుడైపోయాడు. అంటే అతని యొక్క యోగ్యతను కాస్త కోల్పోయినటువంటి వాడై నిలీనస్తిష్టతి అంటే ఎప్పుడైతే శత్రువునకు ఉండడానికి అవకాశం లేదో వాడు ఎక్కడికి పోయి దాక్కున్నాడు కూడా తెలియదమ్మా అన్నది శ్రద్ధాదేవి. విష్ణు భక్తి అంటుంది, అస్తిదరిహి మహాన్ అనర్థశేష ప్రహరణీయశ్చాసో. అమ్మా ఆ శత్రువు వాడు ఎక్కడున్నాడో, ఎక్కడ దాక్కోనైనా అపకారం చేసే అవకాశం ఉంది. కాబట్టి వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఎందుకంటే వాడు ఒక్కడే కదా, అందరినీ జయించేశాం కదా అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అత్యాదరపరహ విద్వాన్ ఏహమాన స్థిరాం సత్యం, మిక్కిలి ఆదరంతో కూడుకున్నటువంటి వాడు, విద్వాంసులు ఉన్నవాడు గొప్ప సంపదను పొందాలి అనుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా అంటే ఒక శత్రువుని జయించి మన స్థిరమైన సంపదను నిలుపుకోవాలి అంటే 3 రుణాలు ఉంచుకోకూడదు అన్నారు. 3 రుణాలు ఉంచకూడదు అంటే అగ్నే శేషం, నిప్పు ఉందనుకోండి, ఆ నిప్పు ఇంత నిప్పురపే కదా అది ఏం చేస్తుందని వదిలేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళామనుకో, అది పొరపాటున ఏ గుడ్డకు అంటుకుందనుకో, ఆ గుడ్డ కాస్త ఆ గదిలో అంటుకుందనుకో, అది మొత్తం దగ్ధం చేస్తుంది. అగ్నిశేషాన్ని ఎప్పుడు ఉంచకూడదు. అగ్నేహ శేషం, నిప్పు యొక్క మిగులును ఉంచకూడదు. అలాగే రుణాశేషం, రుణశేషం ఉంచుకోకూడదు. అంటే ఎప్పుడైనా ₹1 కదా తర్వాత ఇవ్వచ్చులేని మనం ఉపేక్షించామా అది మళ్ళా పెరిగిపోయి మనకు అనేక రకాలుగా మనం డబ్బు కట్టవలసి వస్తుంది. అందువల్ల అగ్నేహ శేషం రుణాత్ శేషం, నిప్పు యొక్క మిగులు గాని రుణము యొక్క మిగులు గాని, శత్రుశేషం, శత్రువు కూడా ఒక్కడే కదా వాడేం చేస్తాడు,
అందరినీ జయించేశాను వాడు ఏం చేస్తాడు అనుకుంటే కూడా అది ప్రమాదం నాయన. కాబట్టి ఇప్పుడు మహామోహుడు ఒక్కడే కదా, వాడు ఎక్కడికి పారిపోయాడో మనకేం తెలుసు, వాడు ఏం చేయగలడు కనుక అని అనుకోవద్దు. వాడు ఎంత పనైనా చేయగలడు వాడు. అందువల్ల లోకంలో అత్యాదరంగా సంపద కావాలి అని కోరుకునేవాడు మూడింటిని మాత్రం మిగల్చకూడదు. దేన్ని మిగల్చకూడదు? అగ్నిని మిగల్చకూడదు, రుణాన్ని మిగల్చకూడదు, శత్రువుని మిగల్చకూడదు అనమాట. అగ్నేశేషం, రుణాశేషం, శత్రుశేషం అశేషయే. ఈ మూడు తాలూకు శేషాలు మిగులు ఉండకూడదు, నిర్మూలంగా చేసేయాలన్నమాట. అసలు మనసత్వ వృత్త. అలాగేనమ్మా, బాగా మంచి సలహా చెప్పారు. అయితే ఇప్పుడు మనస్సు అనేవాడు ఏం చేస్తున్నాడు? ఎందుకంటే మనస్సు నుంచే ఏ కోరికలు కానీ ఏదైనా సంకల్పాలు కానీ చేసేదల్లా మనస్సు. ఇప్పుడు మనస్సు ఏమైపోయాడు, మనస్సు ఎక్కడున్నాడు అన్నారు. అంటే అప్పుడు విష్ణు భక్తి అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం శ్రద్ధాదేవి చెప్పింది. ఏనాపి పుత్రపౌత్రాది వ్యసన జనిత శోకావేశైన జీవోత్సర్గాయ వ్యవసితం. మనస్సు ఏమనుకుంటున్నాడంటే అతను కాస్త తన యొక్క సంతానం యొక్క సంతానము వీళ్ళందరూ కూడా దుఃఖపడుతున్నారు. అంటే మనస్సునకు ఇది విపరీతమైన ఆలోచనలు కలిగినాయి ఇప్పుడు దాకా. ఆ విపరీత ఆలోచనల నుంచి మళ్ళా ఇంకొకరిని ఆ విపరీత ఆలోచనలు కలిగినవి. అంటే మనస్సులో కలిగిన విపరీత ఆలోచన అనేది మనస్సు యొక్క పుత్రుడు. ఆ విపరీత ఆలోచన నుంచి ఇంకో విపరీత ఆలోచన కలిగిందంటే దాని యొక్క పుత్రుడు అంటే మనవళ్ళు అనమాట. మనస్సు తాలూకు కొడుకులు, మనస్సు తాలూకు మనవాళ్ళు వీళ్ళందరూ కూడాను కష్టాలు పాలైపోయారు. ఎందుకంటే వివేకం వచ్చేసరికి ఈ కోరికలకు తావు లేకుండా పోయింది అనమాట, కామాన్ని జయించడం చేత. అందుచేత పుత్రపౌత్రాది వ్యసన జనిత శోకావేశైన ఆ పుత్రుడు పోయారు, పౌత్రుడు పోయారు. దానివల్ల కలిగినటువంటి బాధ చేత మనస్సు ఏమనుకున్నాడంటే నేను కాస్త జీవోత్సర్గాయ ప్రాణాలు త్యాగం చేస్తే మంచిది అంటే మనస్సు కాస్త లయమైపోతూ ఉన్నది. మనస్సు లయమైపోతుంది అంటే అసత్సంకల్పముల నుంచి, చెడ్డ సంకల్పాల నుంచి మనస్సు వీడి విశ్రాంతిని పొంది లయమైపోతుంది, ఐక్యం పొందుతుంది. మనస్సుకు మరణాత్మక వ్యాపారం లేదు. అప్పుడు ఏమవుతుంది? మనసోహి అమనీభావే, మనస్సులకు మరణాత్మకమైనటువంటి విచారం ఎప్పుడైతే లేదో అప్పుడు ద్వైతం ఉంటుందా? ఉండదు. ద్వైతం లేకపోతే అద్వైతమే ఉంటుంది. అద్వైతం పరమార్థ. మనసోహి అమనీభావే ద్వైతం నైవోపలక్ష్యతే. ఆ రెండు ద్వైతం అనేది ఉండదన్నమాట. ఆ రకంగా జీవోత్సర్గ విష్ణు భక్తి అన్నప్పుడు చిరునవ్వు నవ్వి యత్యేవం స్యాత్ సర్వ ఏవ వయం కృతకృత్యా భవామః. ఇలా గనక అయినట్లయితే అంటే మనస్సు కనుక ఆ రకంగా గనక లయమైపోతే అప్పుడు ఏమవుతుంది? వయం కృతకృత్యా భవామః, మేము ధన్యులమవుతాం. పురుషశ్చ పరాన్ నిర్వృతిం ఆపత్సేత. పురుషుడు అన్నవాడు గొప్ప సుఖాన్ని పొందుతాడు. కాబట్టి దురాత్మనో జీవత్యాగ. ఎందుకు మనస్సు ప్రాణత్యాగం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ మనస్సునకు పరివారం అంతా పోయిందో, దుష్టమైన పరివారం పోయిందో, హాయిగా నేను కృతకృత్యం అయినట్లే. అంటే విష్ణు భక్తి కృతకృత్యం అవుతుందన్నమాట. ఎందుకంటే మనస్సు పరమాత్మ అయిందే లగ్నం అవుతుందన్నమాట. దానికి స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే మనస్సుకి ఎప్పుడైతే స్వేచ్ఛ ఉన్నదో అప్పుడు దుర్వ్యాపారాలకు ఆసక్తి అయిపోతుంది. కానీ అలాంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే అది కాస్త దాని పరివారం అంతా నష్టమైపోయిందో అది ప్రాణత్యాగం చేయగల మనస్సు అలా ఉంటే అది సద్వ్యాపారం మీదే పెడుతుంది సుమా అని చెప్పి ఆయన శ్రద్ధాదేవి దేవ్యాం ప్రబోధోదయాయ గృహీత సంకల్పాయాం అతిథం శరీరేణ సహ భవిష్యతి. ఈ విధంగా దేవ్యాం ప్రబోధోదయాయ ఉపనిషద్దేవి యందు ప్రబోధుడమైనటువంటి కుమారుడు పుట్టాలని ఉద్దేశించడం చేత గృహీత సంకల్పాయాం ఆమె సంకల్పం చేసింది. అందువల్ల అచిరం శరీరేణ సహ నైవం భవిష్యతి. మనస్సు అనేది ఇక ఉండదు అని చెప్పి అన్నారు. అనేసరికి విష్ణు భక్తి అంటుందా భగవతం అస్య వైరాగ్యోత్పత్తయే వైయాసకీం సరస్వతీం ప్రేషయామః. అస్య అంటే ఈ మనస్సులకు వైరాగ్యం కలగాలి అంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనస్సు యొక్క పరివారం అంతా నష్టమైపోయారు. మనస్సు ఒక్కటే ఉంది, దానికి మరణాత్మక స్థితి కూడా లేదు. ఎందుకంటే అది విషయం ఉంటే మనస్సు యొక్క వ్యవహారం ఉంటుంది. విషయం అంటే మనస్సు తాలూకు విషయములన్నీ పోయినవిగా. ఇప్పుడు ఏం చేస్తే మంచిది? ఈ మనస్సునకు వైయాసకీం అంటే వ్యాసుల వారికి సంబంధించిన ఉపనిషత్ సంబంధమైన బ్రహ్మసూత్ర సంబంధమైనటువంటి ఏ వాక్కున్నదో సరస్వతి ఉందో ఆ సరస్వతిని ఇక్కడ పంపిస్తాగింది. ఈమె దగ్గరికి, ఈ మనస్సు దగ్గరికి పంపిస్తే ఆ మనస్సు ఆ పరమ పవిత్రమైన వేదవ్యాసుల వారి యొక్క బ్రహ్మసూత్ర సంబంధమైన ఉపనిషత్ సంబంధమైనటువంటి గీతా సంబంధమైనటువంటి ఆ జ్ఞానమంతా కూడుకొని ఆ మనస్సు పరమ పవిత్రమైన మార్గాన్ని నిర్దేశించగలిగి కృతార్థతను పొందుతుంది సుమా అని ఉద్దేశించేత అన్నదన్నమాట. అస్య వైరాగ్య ఉత్పత్తయే, మనస్సులకు వైరాగ్యం కలగాలంటే వైయాసకీం సరస్వతీం ప్రేషయామః.
వ్యాసుల వారికి సంబంధించినటువంటి వాంగ్మయ రూపమైనటువంటి సరస్వతీదేవిని మనం పంపిద్దాం సుమా అని అనుకున్నారన్నమాట. అని అని ఈ విధంగా ఆ శ్రద్ధాదేవి, విష్ణు భక్తి ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. శాంతి ఉన్నది. అందరూ కాస్త మళ్ళీ ఇప్పుడు ఇలా అనుకుంటూ అప్పుడు వెంటనే ఆ వ్యాసుల వారి యొక్క సరస్వతిని పంపించడం కోసం, మనసు దగ్గర పంపించడం కోసం వాళ్ళు వెళ్ళారు లోపలికి. ఇంత లోపల తదప్రవిశతి మనః సంకల్పశ్చ. ఆ తర్వాత రెండు పాత్రలు మనస్సు దగ్గరికి. మనస్సు ఇప్పుడు వ్యాసుల వారి వాంగ్మయం అనేటువంటి సరస్వతిని పొందాలి కదండి. పొందితే మనస్సు ఇప్పుడేమవుతుంది, తన యొక్క దుష్టమైనటువంటి సంకల్పాన్ని పోయినవి, ఆ పుత్ర పౌత్రాది పరంపర అంతా పోయిందనమాట. పోయేసరికి ఇప్పుడు మనస్సు ఎలా ఉంది, అమనీ భావే, మనస్సుకు ఆలోచన లేదు. ఇలాంటప్పుడు ఏం చేశారు, ఇప్పుడు వేదవ్యాసుల వారి వాంగ్మయ సరస్వతిని ఆ మనస్సులో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టేసరికి ఆ మనస్సు ఏమవుతుంది, శుద్ధమైన విషయాన్ని ఆలోచిస్తుంది తప్ప ఇతరమైన విషయాన్ని ఆలోచించాలన్నమాట. అందుకోసమని ఇప్పుడు ఆమె ఈ మనస్సునకు తన పరివారం అంతా పోతే కలిగినటువంటి ఆ ఆవేదన అదేదో మొత్తం చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనస్సు వస్తూనే కంటి వెంట నీళ్లు పెట్టుకొని ఆహ పుత్రకాహ అపకతాస్థ దత్తమే ప్రియదర్శనం భో భో కుమారకాహ రాగద్వేష మదమాత్సర్యాదయ పరిష్వదత్వం. చూచారండి, అంటే జ్ఞానం కలగటానికి ముందు తనకు అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఏ పిల్లలంతా నష్టమైపోయారో ఆ నష్టమైపోతే తన సంకల్పంలో నుంచే విచ్చారు వాళ్ళు, మనస్సు యొక్క ఆలోచనలో నుంచే విచ్చారు వీళ్ళంతా. వస్తుత ఈ కామం గాని, క్రోధం గాని, లోభం గాని, మోహం గాని, ఈ మాత్సర్యం గాని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవన్నాడు, మన మనస్సులో నుంచి వచ్చిన ఆలోచనలే తప్ప అంతకంటే వేరే కాదు. అందువల్ల ఈ మనస్సులో నుంచి పుట్టారు కాబట్టి వాళ్ళంతా కూడా మనోజులు, మనస్సులో నుంచి పుట్టారన్నమాట. అందువల్ల వాడు ఎప్పుడైతే చనిపోయారో, వివేక పురుషుల చేత వాళ్ళు చనిపోయారో, చనిపోగానే కళ్ళ నీళ్ళు పెట్టుకుని మనస్సు బాధపడుతుంది. ఆయన కుమారుడారా ఎక్కడికి వెళ్ళారా మీరు? రాగం అనేటువంటి ఒక పేరు, ద్వేషం అనే పేరుతో ఉన్నాడు ఒకడు, మదం పేరుతో ఉన్నాడు ఒకడు, మాత్సర్యం పేరుతో ఒకడున్నాడు. వీళ్ళందరూ కాస్త చనిపోయారు. ఏం చెప్పి చనిపోయారు? వివేకం చెప్పి చనిపోయారు అన్నమాట. అందుచేత పరిష్వతత్వం, నాయన మీరు ఎక్కడున్నారా, నన్ను ఒక్కసారి కౌగిలించుకుంటారా నాయన అని ఆ మనస్సు ప్రాధేయపడుతున్నది. మన నిశీదంతి మమ అంగా అని, నా శరీరావయవాలు చాలా బాధపడుతున్నాయి నాయన. అగస్త్యన్మామనాథం సంభామయతి. ఈ మనస్సు ఎప్పటిదండి అన్నాడు. ఎంత కాలం నుంచో ఉంది ఈ మనస్సు. ఆ మనస్సు వల్ల ఎంతమంది పిల్లలు పుట్టారో, ఎంతమంది పోయారో ఎంతో జరుగుతున్నది. పుడుతున్నారు, పెరుగుతున్నారు. ఏ పోవటం లేదు. ఇప్పుడు కోరిక తీరుతున్న కొద్దీ ఇంకో కోరిక పుడుతున్నదండి. కాబట్టి వీళ్ళంతా పెరిగారా పోయారా అన్నారు. వివేకం ఉంటే తప్ప వీళ్ళెవరు కోరు. వివేకం కలగదు, అంత మటుకు ఆ సంతానం పెరుగుతూనే ఉంటుంది అనమాట. లోకానికి ఉపద్రవం కలిగించే సంతానమే తప్ప ఏదైనా లోకానికి ఆనందం కలిగించే సంతానం ఏదైనా ఉందా? ఈ మనస్సులో నుంచి కలిగేది నేనేనమాట. అజాత కామ కామానాం ఉపభోగేన శామ్యతి కవిష కృష్ణవర్త్నేవా భూయేవా. ఆయన అగ్నిలో మీరు కొద్దిగా నెయ్యి వేశారనుకోండి, ఏమవుతుంది? ఆ జ్వాల పెరుగుతుందా తరుగుతుందా అన్నాడు. పెరుగుతుంది అనమాట. అలాగే కోరికలు తీరుతున్న కొద్దీ కొత్త కోరికలు పుడతామా, ఇంకా అనుకున్నవన్నీ తిరిగినాయని సంతోషమున్న శాంతంగా ఉంటారన్నారు. నజాతు కామాన కోరికలను అనుభవిస్తూ ఉంటే అది దానివల్ల శాంతిని పొందు, ఇంకో కొత్త కోరికలు పుడుతుంటుంది అనమాట. ఈ మనస్సు చేసే పని అదనమాట. ఈ మనస్సులకు ఒక రూపం ఉందా? రూపం లేదండి. రూపం ఉన్నవాడి చేత ఎన్ని నిరూపమైన పనులు చేయిస్తుంది అనమాట. దీన్ని జయించడం ఎంత కష్టం, ఈ వంశాన్ని నిర్మూలించడం ఎంత కష్టం. మనం పెంచుకున్నదే ఈ మనసు, ఈ వంశం. ఈ వంశాన్ని ఏం చేయాలి? నిర్వంశం చేయాలి. అలా చేసి దేని చేసి చేయాలి అన్నాడు. ఇక్కడే ఉన్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు మహానుభావుడు. ఈ మనస్సులో నుంచి పుట్టినవాడు వివేకం అనేటువంటి వాడు ఈ మనస్సు అనేటువంటి విషయ వృత్తులు, వ్యాపారములు అనేటువంటి వాడు జయించాలి. ఎంత కష్టం ఇది, మన దగ్గరే ఉంది, మనం ఏం చేయలేము అన్నమాట. కాబట్టి నాయన సకల మనసాధిగత చిత్ సకల మనం వ్యపదేశ ఇక్కడే ఉంది. సమస్తమైనటువంటి మార్పునకు వ్యవహారములకు కారణభూతమైంది ఇక్కడే ఉంది. దీన్ని జయించడం, ఇది తెలుసుకోవడం ఎంత కష్టమో చాలా ఆశ్చర్యకరం సుమా అని చెప్పి అంటున్నారు అనమాట. అందువల్ల మనస్సు ఇప్పుడు బాధపడుతుంది. నాయన నేను వృద్ధుడై ఉన్నా, అనాథ స్థితిలో ఉన్నా. అనాథ స్థితిలో ఎందుకు ఉన్నారు అంటే ఆ వృత్తులన్నీ, విషయ వృత్తులన్నీ కాస్త వివేకం చేత పోయామన్నమాట. ఆ వివేక పురుషుని యొక్క ఆధిక్యం ఉండేసరికి అవివేకంతో వచ్చినటువంటి వృత్తులన్నీ ఎప్పుడైతే నష్టమైపోయాయో అవన్నీ చనిపోయినవి అని లెక్క అనమాట. ఒకతాహ అసూయాదయ కన్యకాహ. ఈ మనస్సుకు కొంతమంది కూతురు కూడా ఉన్నట్ట. ఎవరు వాడు? అసూయ. ఇదనమాట. దుర్మతి, దుష్టమైన బుద్ధి అనేటువంటి ఒక స్త్రీ. అంటే సంస్కృతంలో ఆ శబ్దము ఫెమినైన్ జెండర్ అనమాట. అందువల్ల అసూయ అనేటువంటి కన్యక ఆ కూతురు చాలా మంది ఉన్నారే, వాళ్ళంతా ఏమైపోయారు? ఆడపిల్లలు పోయారు,
మగ పిల్లలు పోయారు అనమాట. అందువల్ల ఈ అసూయాదులంతా ఎక్కడికి పోయారు? ఆశ అనేటువంటి అమ్మాయి ఉన్నారు, ఆమె ఎక్కడికి పోయింది? కృష్ణ అని ఒక అమ్మాయి ఉన్నారు, ఆమె ఎక్కడికి పోయింది? హింస అని ఒక అమ్మాయి ఉన్నారు, ఆమె ఎక్కడికి పోయింది? వీళ్ళంతా ఏమైపోయారు? సుశిక్ష వాళ్ళ కోడలు వాళ్ళంతా కూడా అనమాట. అందువల్ల కథంతా అది మందభాగ్యస్యమే సమకాలమేవ దైవహతకైన అపహృత. వీళ్ళందరూ కూడా ఒకేసారి ఇంతమంది వెళ్ళిపోయారే, అయ్యయ్యో నాకు ఎంత కష్టం కలిగింది, నాకు కూతుళ్ళు పోయారు, కోడళ్ళు పోయారు, కొడుకులు పోయారు, ఇంతమంది పోయారు, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను? అనాథనై ఉన్నాను, ఒక వృద్ధుడినై ఉన్నా, జీర్ణమై ఉన్నా అని చెప్పి ఆ మనస్సు పరిడవిల్లుతూ బాధపడుతూ ఉన్నదనమాట. విసర్పది విషాక్తివత్ దహతి సర్వం సర్వమర్మావిధస్తనోది వృషవేదనా కషతి సర్వకార్ష్యం వపు విలుంపతి వివేకితాం సతి చ మోహమున్మీలయన్ ఉన్మూలయతి అహో ప్రసతి జీవితం ప్రసభమేవ శోకజ్వర. విచారా అంటే ఏది హీనమైనదో ఆ హీనమైన వస్తువునందు మమకారాన్ని పెంచుకోవడం వల్ల ఆ పెంచుకున్నటువంటి మమకారం కలిగిన వస్తువు స్థిరం కాదని తెలిసి అది కాస్త నష్టమైపోయిన తర్వాత మనం పడే వేదన ఎలా ఉంటుంది? అజ్ఞానం చేత కూడుకున్న వాని యొక్క లక్షణం చెప్తున్నారు. విసర్పతి విషాగ్నివతం, విషాగ్ని భయంకరమైన విషాగ్ని రకంగా వ్యాపించిపోతుందో అలా వ్యాపిస్తుంది. ఏదయ్యానడు ఈ శోక దుఃఖం అనేటటువంటిది అనమాట. దహతి సర్వమర్మావిధ అనమాట. మొత్తం కూడాను ఎలా ఉంటుంది? సమస్తమైనటువంటి ఆ సంధిస్థానాల్లో ఉన్నటువంటి బాధను ఏ విధంగా అయితే బాధపడుతుందో ఆశ్చర్యకరమైనటువంటి కష్టాన్ని కలగజేస్తుందని తనోతి వృషవేదన. ఈ దుఃఖం అనేది దుఃఖం వృషవేదన గొప్ప దుఃఖాన్ని కాస్త కలగజేస్తుంది. కషతి సర్వకార్ష్యం వపు, శరీరాన్ని కాస్త అప్రయత్నంగా ఒక దుఃఖం కలిగితే మనస్సులో కలిగిన దుఃఖం వల్ల శరీరం కృషించిపోతుంది. అలాంటి స్థితి కూడా విలుంపది వివేకిత. ఎంత చదువుకున్నవాడు, ఎంత జ్ఞాన సంపన్నుడైన వాడు కూడా సుతావియోగము స్వతవియోగము, ఒక కూతురో కొడుకో లేకపోతే భార్యో ఈ వియోగం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు? ఎంత చదువుకున్న వాడు అసలు విలుంపతి వివేకిత, వివేకాన్ని కోల్పోతాడు ఆయన. సురిచ మోహం ఉన్మీలయతి, ఆ మోహాన్ని కాస్తాను వెంటనే పెరిగిపోతూ ఉంటుంది. భార్య చనిపోతే కూడాను ఆ భార్య చేసిన సేవంతా గుర్తొచ్చి బ్రహ్మాండంగా కళ నిండి పెట్టుకుంటాడు. ఎంత బాగా చదువుకున్నవాడు, ఎన్ని శాస్త్రాలు చదువుకున్నవాడైనా సరే ఒకనొకప్పుడు వివేకాన్ని కోల్పోతాడు. అహో ప్రసతి జీవితం ప్రసభమేవ శోకజ్వర. ఈ దుఃఖం అనేటటువంటి జ్వరం ఉందే అది ఏం చేస్తుందయ్యా అన్నాడు? గ్రసతి జీవితం. ఒకప్పుడు ప్రాణత్యాగం కూడా చేసుకుంటాడు. భార్య లేకపోయేసరికి ఒంటరితనాన్ని భరించలేక ఎవరు సహకరించేవాడు లేకపోయేసరికి వెంటనే నేను బ్రతికుండి వ్యర్థం, నాకు ఎవరు సహకరించేవారు లేరని వాడు ఆత్మహత్య చేసుకునేటువంటి వాడు కూడాను లోకంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ఇది మూర్ఛితం పద్ధతి. ఈ విధంగా మూర్ఛిల్లి పడిపోయాడు మనస్సు. అప్పుడు వెంటనే సంకల్ప, అతని పక్కన సంకల్పం ఉన్నాడనమాట. అతను ఆ మనస్సు వల్ల ఏర్పడిన వాడు, మనస్సు వల్ల బతికేవాడు. నేను కామ సంకల్ప చికిత్స శ్రద్ధ అశ్రద్ధ హ్రీహి ధీహి ధీహి ఇచ్చేతత్ సర్వం మన ఏవా అని ఉపనిషత్తు. అంటే కామం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు? మనస్సు వల్ల వచ్చింది. సంకల్ప ఎక్కడి నుంచి వచ్చాడు? మన మనస్సు నుంచి వచ్చాడు. కామ సంకల్ప, సందేహం ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సు నుంచి వచ్చింది. చికిత్స శ్రద్ధ అశ్రద్ధ హ్రీహి ధీహి ధీహి, సిగ్గు గాని భయం గాని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి అన్నాడు? మనస్సు నుంచి వచ్చినవి. ఇప్పుడు సంకల్పం అనేటువంటి వాడు మనస్సు యొక్క అనుచరుడు. ఈ అనుచరుడు ఇప్పుడు ఈయన మనస్సుకు మూర్ఛతో పడిపోయేసరికి సంకల్పం అనేటువంటి పురుషుడు కాస్త కంటి వెంట నీళ్లు పెట్టుకొని రాజన్ సమాస్పసి సమాస్పసి, అయ్యా రాజా ఊరడెల్లండి ఊరడెల్లండి అని మనస్సును అతని యొక్క అనుచరుడైనటువంటి వాడు ఊరడెల్లు చెప్తున్నాడు. మనస్సు ఒక్కసారి తేరుకొని కథం దేవీ ప్రవృత్తిరపి నమామేవం అవస్థం సమాస్పతే. ఇప్పుడు మనస్సులకు రెండు ధర్మాలు ఉంటామండి. ప్రవృత్తి అని నివృత్తి అని ఇద్దరు భార్యలు ఉంటారు. ప్రవృత్తి నివృత్తి అని అంటే అయ్యో నా భార్య అయినటువంటి ప్రవృత్తి నన్ను ఊరడింపజేయడానికి రాలేదా అని అడుగుతున్నాడు. అనేసరికి కథం దేవి ప్రవృత్తి అవస్థ ఆశ్వదేది, ఇంత కష్టం వస్తే కూడా నా భార్య అయినటువంటి ప్రవృత్తి వచ్చి నన్ను చేయలేదే అని అనుకుంటే అప్పుడు సంకల్పం చెప్తున్నాడు శాస్త్రం. దేవ ఉతోత్యాది ప్రవృత్తి, నాయన ఈ కుమారులు పోయారు, మనమళ్ళు పోయారు, ఈ ప్రవృత్తి అనేటువంటి ఆమె పోయింది. ఆమె ఎలా పోయింది అన్నాడు? ప్రవృత్తి జ్ఞానం అనేటువంటి నివృత్తి మార్గం ఉంది కదండి, ఆ నివృత్తి చేత వైరాగ్యం చేత ప్రవృత్తి కాస్త పోయింది. మీకు ఏదైనా ఒక దాంట్లో మీరు ఎప్పుడు ప్రవర్తిస్తారంటే వైరాగ్యం లేకుండా రాగం ఉంటే ప్రవర్తిస్తారు. వైరాగ్యం ఎప్పుడైతే మనల్ని ఆవేశించిందో
అప్పుడు ప్రవృత్తి అనేటువంటిది ఉండదు అనమాట. అందువల్ల ప్రవృత్తి అనేటువంటిది ఏమైపోయింది, ఆ జాతి ప్రవృత్తి అయ్యా మీ భార్య అయినటువంటి ఆ ప్రవృత్తి కాస్త పోయిందండి. యత శృత కుటుంబం చేత శోకాన దగ్ధోదయ హృదయాస్ఫోటం నష్ట. ఆమె ఎలా పోయింది అంటే, మీ భార్య అయినటువంటి ప్రవృత్తి ఎలా పోయింది అంటే, మీ కుమారుడు, వారి కుమారుడు, మీ కోడళ్ళు, కూతుళ్ళు అందరూ పోయారన్న మాట విని ఆమె గుండె పగిలి చనిపోయిందండి అన్నారు. అంటే ఈ వృత్తులన్నీ ఎప్పుడైతే పోయినావో అప్పుడు వెంటనే ఆ ప్రవృత్తి అనేటువంటిది కాస్త పోతుంది. హెచ్చించి అనవసరంగా ప్రయత్నం చేశాం, ఎంతో మనం అనవసరమైన పరివారాన్ని పెంచుకున్నాం, ఈ దుఃఖమే తప్ప, దుఃఖ భాజనం తప్ప జ్ఞాన భాజనం కాదు, జ్ఞానానికి ఒక పాత్రతకి లేదు ఇక్కడ అని చెప్పి బాధపడుతుంది అనమాట. ఆ రకంగా ఆమె గుండె పగిలిపోయింది కూడా ఆ ప్రవృత్తి అనేటువంటిది. ఆమె అనేసరికి ఈ మనస్సుకు కష్టం కలిగింది. అయ్యయ్యో నా భార్య ప్రవృత్తి పోయిందా, ఆ ప్రియే పాశితేహి ప్రతివచనం. ఓ ప్రవృత్తి దేవి నాకు మాట సమాధానం చెప్పు, నన్ను దేవి స్వప్నేపి దేవి రమసే నవినామయాత్వం స్వాపేత్వయా విరహితో మృతవద్భవామి దూరీకృతాసి విధి దుర్లలితై తథాపి జీవచ్చవేహి మన ఇచ్చశవో దురంతాః. ఓ ప్రియా నేను స్వప్నేపి దేవి రమసే నవినామయాత్వం. చూడండి, ప్రవృత్తి అనేటువంటిది మనస్సు లేకుండా ప్రవృత్తి ఉండనే ఉండదు. నువ్వు కలలో కూడా నేను లేకుండా నువ్వు ఆనందించవు. అంటే ఏమిటి, మనస్సు లేకుండా ఎప్పుడు ప్రవృత్తి అనేది ఉండనే ఉండదు. అంటే ప్రవృత్తికి మనస్సులకు భార్యాభర్తలాగా అంత అనుబంధం. భర్త లేకుండా మనస్సు అనే భర్త లేకుండా ప్రవృత్తి అనేటువంటి భార్య ఉండనే ఉండదు. అంతగా ఉన్నారు. స్వాపేత్వయా విరహితో మృతవద్భవామి. ఒకవేళ స్వప్నావస్థలో అంటే నిద్రపోయే సమయంలో నువ్వు గనక లేకపోతే ప్రవృత్తి ఉండదు కదండి. ఇప్పుడు నిద్రపోయినప్పుడు ప్రవృత్తి ఉండదు కదా, గాఢ సుషుప్తి ఉంటుంది అనుకోండి. అప్పుడు మనస్సు ఎలా ఉంటుంది నాడు, మృతవద్భవామి, మనస్సు ఉంటుంది, మనస్సు పనిచేయదండి. మనస్సు ఏమై ఉంటుందండి. అందువల్ల అప్పుడు చెప్తున్నాడు, ఓ ప్రవృత్తి మృతవద్భవామి దూరీకృతాసి విధిదుర్లలితై. నువ్వు నాకు దురదృష్టం చేత నాకు చాలా దూరం అయిపోయావు. జీవకి అవేహి మన ఇచ్చసవో దురంతా. నేను బతికుంటే అవేహి మన ఇచ్చసవో దురంతా. మనసు అసవో దురంత ప్రాణాలు, దురంతమైనటువంటి ప్రాణాలు మనం బ్రతికినట్టుగా తెలుసుకోవాలంటే ఎలాగనక జీవచ్చవేహి బ్రతికుంటున్నాగా మన ఇది మనస్సు ఉంది అని తెలుసుకోవాలట. నేను బ్రతికున్నాను కాబట్టి మనస్సు బ్రతుకుంటేనే మనసు ఉంటుంది అని అలా తెలుసుకోవాల్సిందే తప్ప అంతకంటే ఇంకో విధానమే లేదు. కాబట్టి ఈ పరిస్థితి అని మళ్ళా మూర్చిపోయాడు. ఎవరు మనస్సు అనేటువంటి వాడు. సంకల్పం మళ్ళా ఆశ్వాసన చేస్తున్నాడు. ఊరడెళ్ళండి రాజా, మీరు ఊరడెళ్ళండి అని చెప్పినాడు అనమాట. అనేసరికి మనస్సు ఎప్పరెళ్ళి అలమస్నాగం అతఃపరం జీవితేన నాయన, ఇంకా ఎందుకయ్యా సంకల్ప, నన్ను బ్రతకాలను కోరుకుంటావు కాబట్టి సంకల్ప చితామారచయ, నేను శరీరాన్ని విడిచిపెట్టడానికి ఒకసారి చితి ఏర్పాటు చేయి, అగ్నంతా ఏర్పాటు చేస్తే అందులో దూకి నా ప్రాణత్యాగం చేస్తాను అని మనసు యావత్ అన్నప్రవేశైన శోకానందం నిర్వాపయామి. మామూలు ఈ అగ్నిలో ప్రవేశించి నా దుఃఖం అనే అగ్నిని కాస్త చల్లార్చుకుంటాను. చూడండి, మనస్సు అనేటటువంటి మనసులో ఉన్నటువంటి శోకాగ్ని పోగొట్టుకోవాలంటే భౌతికమైనటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ చితాగ్నిలో ప్రవేశించి శోకాగ్ని కాస్త చల్లార్చుకుంటాను అనేసరికి తదః ప్రవిశతి వైయాసకి సరస్వతి. ఇంతకు ముందు ఆమె ఉంది, ఆయన మనస్సు యొక్క పరివారం అంతా పోయిన తర్వాత మనస్సు ఎలా ఉన్నాడు అన్నాడు. అంటే నిర్మనస్కంగా ఉన్నాడు అంటే నాడు ఆలోచన లేకుండా ఉన్నాడు. పోయిన వాడి గురించి తలుచుకుంటున్నాడు. అయితే మనం ఏం చేస్తే మనస్సును బాగు చేయవచ్చు. వైయాసకీం సరస్వతీం ప్రేషయామ. విష్ణు భక్తి నది వేదవ్యాసుల వారి యొక్క వాంగ్మయమైనటువంటి ఆ సరస్వతీ దేవిని ఆ మనసు దగ్గరికి పంపిస్తే, ఆ వేదవ్యాసుల వారి సరస్వతిని స్మరిస్తే జ్ఞాన వైరాగ్యములు కలిగి కృతార్థతను పొంది ఆ మనస్సు సరస్వతి ఆ మనస్సుకు చారితార్థ్యం ఏర్పడుతుంది అన్నమాట. అందువల్ల ఆ సరస్వతీ దేవి వైయాసకి సరస్వతి అని వ్యాసుల వారి యొక్క వాంగ్మయం వచ్చింది. భగవత్య విష్ణు భక్తి అనేటటువంటి ఆ మహాత్మని నన్ను పంపించింది. ఎవరిని చెప్పి పంపించింది నన్ను? యథా సఖీ సరస్వతి గచ్చ అపద్యవ్యసన ఖిన్నస్య మనస ప్రబోధనాయ. ఓ సరస్వతి, నువ్వు వెళ్ళు. ఆ మనస్సు యొక్క సంతానం చాలా మంది ఆ వ్యర్థ సంతానం, వ్యర్థులైనటువంటి సంతానం అంతా చాలా మంది నష్టమైపోయారు. దానికి జ్ఞానం కలిగేట్టుగా నువ్వు ప్రబోధ చేయడానికి వెళ్ళమ్మా. ఏ విధంగా అతనికి ఆ మనస్సులకు వైరాగ్యం కలుగుతుందో అలాంటి మాటలు చెప్పి అతన్ని కాస్త
ఆ దుఃఖం నుంచి మనల్సి వస్తుంది అని అన్నది. అందువల్ల నేను వచ్చాను ఇక్కడికి, మనసుతో మాట్లాడతా, తద్భవతు అని చెప్పి సన్నిధిమేవ ఉపసర్పామి, ఆ మనసు దగ్గరికి వెళ్ళి సమీపించి వత్స కిమేవం అతి విక్లవోసి, ఆయన మనసా ఎందుకురా అబ్బాయి ఇంత అతి విక్లవోసి, చాలా దుఃఖపడుతున్నావు, నన్ను వీర్తపూర్వైన భవత భావానాం అనిచ్చత, నీకు తెలియదా ఓ మనసా, నీకు తెలియదా భావానాం అనిచ్చత, ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో లోకంలో సంభవించేవి అన్ని కూడాను అనిత్యములు, ఏమీ నిత్యములు కాదు. అధీతాంచితయా ఐతిహాసికాని ఉపాఖ్యానాన్ని, ఓ మనసా నీవు అధ్యయనం చేయలేదా, తెలుసుకోలేదా, ఇతిహాసంలో పురాణాల్లో ఎంతెంత మంది మహనీయులు గొప్పవాడు ఉన్నారు అనుకున్నారో వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు కదా, తమ విని నీకు తెలియదా, తథాహి నీకు చెప్తున్నాను విను, భూత్వా కల్పశతాయుష అంబుజభవ చేంద్రాశ్చ దేవాసురాః మన్వాద్యాః మునయః మహీ జలధయః నష్టాః పరం కోటయః మోహః అహో మహానుదయతే లోకస్య శోకావహ చందోః తేన సమే గతే భవిష్యత్ పంచాత్మకే పంచతాం భూత్వా. ఎంతమంది వెళ్ళిపోయారు. మా తండ్రి గారు మా పితామహుడు దత్తాత్రేయ శాస్త్రి గారిని, మహనీయుడు, మహావైరాగ్య సంపన్నుడు, సంసారంలో కొంతకాలం ఉన్నారు, సంతానం కలిగారు. తర్వాత ఆయన భార్య మా బామ్మగారు ఆమె కొంచెం తొందరగానే కాలధర్మాన్ని చెందారు. చెందిన తర్వాత ఆయన రోజు స్నానం సంధ్యావందనం బ్రహ్మయజ్ఞం చేసుకొని దేవతార్చన పిల్లలకి ఇచ్చి, ఆయన ఒక చెట్టు ఉండేది అక్కడ, ఒక అశ్వత్థ వృక్షం రావి చెట్టు, అక్కడ కింద కూర్చొని దాని మీద అరుగు మీద కూర్చొని ఉదయం 6ంటికి మొదలు పెడితే మధ్యాహ్నం 12-12:30 దాకా రామమంత్రం జపం చేసుకుంటునేవారు. అది అక్షరములతో, అకారాది అక్షరములతో అనులోపులు హం రామాయ మహ, ఆం రామాయ మహ, ఇం రామాయ మహ, ఈం రామాయ మహ అని క్షా దాకా చేసుకుని మళ్ళీ క్షా నుంచి మళ్ళీ ఆ దాకా, ఆ నుంచి మళ్ళీ క్షా దాకా అనమాట. అలా శాసాహ హం రామాయ నమః, సం రామాయ నమః, శం రామాయ నమః, షం రామాయ నమః, యారాలాభ వం రామాయ నమః, తం రామాయ నమః, లం రామాయ నమః, యం రామాయ నమః, అలా వచ్చి మళ్ళీ హం రామాయ నమః దాకా రావడం, మళ్ళీ హం రామాయ నమః దగ్గర నుంచి మళ్ళీ హం రామాయ నమః దాకా రావడం, హం రామాయణ దగ్గర నుంచి మళ్ళీ హం రామాయ నమః ఇలా రావడం. ఇలా మొత్తం రోజు 5 గంటల సేపు కనీసం పారాయణ జపం చేసుకుంటునేవారు. మధ్యాహ్నం భోజనానికి పిలిచేస్తామడు మా మేనత్త గారు కాని ఉండేవారు. ఆ నాన్న భోజనానికి రావయ్యా అని అంటుండేది అనమాట. అనగానే అప్పుడు మళ్ళీ వచ్చి మానసిక దేవతార్చన మనసులో భావన చేసుకుంటూ దేవతార్చన పిల్లలకి ఇచ్చారు. అందువల్ల ఆయన దేవతార్చన చేసుకోవాల్సి వస్తే ఆయన మనసులోనే దేవతార్చన అంతర్యాగం చేసుకొని ఆ తర్వాత భోజనం చేసుకుంటారు. అలాంటి ఒక వ్యక్తి జీవితంతో ఉన్నారు. ఆయనకి ఐతిహాసిక భారతం మొత్తం కంఠస్థం అండి. ఏ కథ పడితే ఏ పర్వంలో ఏ కథ ఉందో మొత్తం చెప్తుంటేవారు. ఆయన చెప్పేటప్పుడు ఆయన ఎవరన్నా వస్తుంటే ఆయన ఎంతమంది వెళ్ళిపోయారు రా నాయన అంటుండేవారు. మా తండ్రి గారు అంటుండేవారు మా పాఠం చెప్తూ, ఏమిటి నాయన ఇట్లా అంటున్న, ప్రకాశం జిల్లా భాష మాది. అందులో ఏమిటి మా నాయన ఇలా అంటున్నాడు ఏమిటి అని నాన్న అంటున్నాడు. మేమైతే విజయవాడ ప్రాంతంకి వచ్చిన తర్వాత నాన్నగారు నాన్న అంటుండేవాడు. కానీ మా నాన్నగారు ప్రకాశం జిల్లా పూర్తిగా అక్కడ ఉన్నవారు అన్నమాట. అందువల్ల వారు అంటుండేవారు, ఏమిటి ఆయన ఇలా అంటున్నారు ఏమిటి అని అనుకుంటుండేవాడు. ఎంతమంది వెళ్ళిపోయారు అంటే తాతలు వెళ్ళిపోయారు, తండ్రులు వెళ్ళిపోయారు కాదు. ఆయన రామావతారం వెళ్ళిపోయింది, కృష్ణావతారం వెళ్ళిపోయింది, రామచంద్రావతారం అవతారం వెళ్ళిపోయింది, షోడశ మహారాజులంతా వెళ్ళిపోయారు నాయన, ఎంతమంది వెళ్ళిపోయారు అని. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వెళ్ళిపోయాడు, భూమిగీతంలో వస్తుందండి. వాళ్ళు ఎంత 100 సంవత్సరాలు బతికారు అన్నాడు, లక్షల సంవత్సరాలు బతికారు, కల్పాలు బతికారు. బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడే పాపం, అయ్యయ్యో ఎన్ని కల్పాలు ఉన్నాడు, ఎంతమంది ఇంద్రుని చూశాడు ఆ మహానుభావుడు, వాళ్ళంతా వెళ్ళిపోయారే అని అనుకుంటే, అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారే మనం ఉంటామంటండి. వాళ్ళే వెళ్ళిపోతుంటే మహాగజ ప్రచండమైన గాలి వచ్చింది. ఆ గాలి వచ్చేసరికి గాలిలో ఏం పోయినవయ్యా అన్నాడు. అంటే పర్వతాలుగా కాస్త ఈ పర్వతాల శిఖరాలు కాస్త ఎగిరిపోతున్నవి, ఎండు పూర్లాగా ఎగిరిపోతున్నవి. ఏనుగులు ఏమైపోయినాయి అన్నాడు, పరిగెత్తుకుంటూ పోతున్నాయి అనమాట. ఆ గాలి తాలూకు వేగం తట్టుకోలేక అది నడవక్కర్లా, అది ఆ వేగానికి పరిగెత్తున్నట్టు పరిగిపోతున్నాయి అనమాట. ఇంత లోపల ఒకటి వచ్చాడు, ఏమండి దోమలు ఎక్కడ ఉన్నాయండి అన్నాడు. ఓహ్ నీ మండపడ, ఏనుగులు కాస్త బాగా ఎగిరిపోతున్నాయి రాకుంటే దోమల గురించి అడుగుతామేమిటో పిచ్చివాడ. అలాగే ఆయన ఎంతెంతమంది మహనీయులైనటువంటి వాడు, లోకాన్ని కాస్త ఉర్రూతల నుంచి ఊగించినటువంటి వాడు, మహనీయులైనటువంటి వాళ్ళంతా వెళ్ళిపోయారు. దుష్టులైనటువంటి రాక్షసులు వెళ్ళిపోయారు, మధుకైట బాధలు వెళ్ళిపోయారు, శుంభులు వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళంతా అందరూ వెళ్ళిపోతే
భండాసురుడు వెళ్ళిపోయాడు పురాణాన్ని బట్టి చెప్తుంటే. భండాసురుడు అంటే ఎవరంటే మామూలు వాడు కదండి. బ్రహ్మదేవుడు భండితి భండితి అన్నాడు బాబు. ఏం చేశాడయ్యా అన్నాడు. బ్రహ్మదేవుడు ఒక బ్రహ్మాండాన్ని సృష్టించాడు, కానీ భండాసుడు 50 బ్రహ్మాండాలు సృష్టించాడు ఒకేసారి. బ్రహ్మదేవుడు ఒక బ్రహ్మాండాన్ని సృష్టిస్తే ఇలాంటి బ్రహ్మదేవుడిని 50 మందిని తయారు చేస్తూ 50 బ్రహ్మాండాలు సృష్టించి తన మొత్తానికి తాను అధిపతి అయిపోతున్నాడు. అలాంటి వాడిని సంహారం చేసిన లలితా త్రిపుర సుందరి అన్నమాట. అందువల్ల అలాంటి సన్నివేశాలు ఎత్తి వీళ్ళంతా ఉన్నారా, అందరూ వెళ్ళిపోయారు. ఇదంతా తలుచుకుంటా, కథలన్నీ తలుచుకుంటా, నాయన ఎంతమంది వెళ్ళిపోయారా, రామకృష్ణాది అవతారాలు వెళ్ళిపోయినాయి నాయన, షోడశ మహారాజు వెళ్ళిపోయారు, షట్చక్రవర్తులు వెళ్ళిపోయారు అని అనుకుంటుండేవాళ్ళు. అంటే ఆ కథంతా తెలిసిన తర్వాత ఒక వైరాగ్యం కలగడం కోసం అనుసంధానం చేస్తుంటారండి. కాబట్టి జీవితం ఏది స్థిరం కాదు. ఈ లోపల ఏం చేయాలి, కాబట్టి ధర్మ సంగ్రహం చేయాలి, దాచుకోవాలి. మనం ఒక ఆస్తి ఏమిటా ఆస్తి దాచుకోవాల్సింది, పెద్దలిచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంపదతో దాన్ని స్మరణ చేసుకుంటూ ఉండాలి. అచ్యుతానంద గోవింద నీలకంఠ మృత్యుంజయ సదాశివ ఇచ్చారు నామస్మరణ చేసుకుంటూ చిత్తశుద్ధిని సంపాదించుకొని హితోధికమైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగేట్టుగా మనం ప్రయత్నం చేసుకోవాలి. ఇది మానవ ధర్మం అని చెప్పడం కోసం అన్నమాట. అందువల్ల ఐతిహాసికాని ఉపాఖ్యానాన్ని అధీతాని ఓ మనసా, నీది ఎంత చదివావే, ఎంత తెలుసుకున్నావే ఆయన. విద్యపూర్వైవ భవత భావానాం అనిత్యత, వస్తువు ఏది నిలబడన్న సంగతి మనసు చేత తెలుసుకున్నావు. ఓ మనసా నీవు తెలుసుకున్నావు కదే. ఎన్ని అధ్యయనం చేశావు, అవి కూడా ఇతిహాసం చదువుకున్నావు, ఉపాఖ్యానాలు చదువుకున్నావు. తథాహి ఏం చదువుకున్నావు అంటే ఉత్వా కల్పసుతాయుష అంబుజ భవ అంబుజ భవా. ఎంతమంది ఎన్ని కల్పములు జీవించారు. బ్రహ్మదేవుడు ఎంతకాలం ఉన్నాడు, కల్పసుతాయుష అంబుజ భవ. అంబుజభవుడు అనేక కల్పములు ఉన్నట్టుంటాడు. బ్రహ్మదేవుని యొక్క రాత్రి ఎంత, బ్రహ్మదేవుని యొక్క పగలంతా, ఇదంతా విచారించారు. 14 గంటలు పగలు, 14 గంటలు రాత్రి లెక్క పడకన్నమాట. అంటే 14 కల్పములు. ఆ కల్పములు మొత్తం కలిసి ఒక కల్పం అయితే ఎంత అన్నారు అంటే ఇన్ని 72 మహాయుగములు అయితే ఒక కల్పం కింద లెక్క. అలాంటి కల్పములు ఎన్ని మొత్తం జరిగితే ఒక గంట బ్రహ్మదేవునికి అవుతున్నట్టు. అంటే 14 మహాయుగములు అంటే 4 యుగములు కలిపి ఒకసారి చుట్టూ తిరిగి మొత్తం 4 కల్పాలు 4 యుగాలు తిరిగితే అదంతా ఒక మహాయుగం. అలాంటి మహాయుగములు 72 మహాయుగములు అయితే అది ఒక కల్పం కింద. ఆ కల్పము బ్రహ్మదేవులకు ఒక గంట గంట లెక్క. అలాంటి కల్పములు మొత్తం 14 అయితే 14 కల్పాలు అయితే అది ఒక పగలు, 14 కల్పాలు అయితే ఒక రాత్రి, 28 గంటలు. మనకులాగా 24 గంటలు కాదు. 14 మన్వంతరం నుండి ఒక మన్వంతరం అంటే ఇంత 72 మహాయుగులు లెక్క. ఇలాంటి మనువులు ఎంతమంది విడిపోయారు, ఎంతమంది విడిపోయిన తర్వాత ఆ మహానుభావానికి ఒక గంట గడుస్తుంది. అలాంటి గంటలు ఎంత గడిచింది ఇప్పుడు దాకా ఆయన. అలాంటి గంటలు ఇంతకాలం అయితే ఒక సంవత్సరం అయితే అలాంటి సంవత్సరాలు 50 గడిచి 2వ 50లో సెకండ్ 50లో ఉన్నాడంటారు. బ్రహ్మణ ద్వితీయ పరార్థే, బ్రహ్మ యొక్క ద్వితీయ పరార్థంలో మనం ఉన్నాం. అందుచేత అంబుజ భవ భూత్వా కల్పసతాయుష అంబుజ భవ. బ్రహ్మదేవుని యొక్క స్థితి. ఇంద్రుని సంగతి అన్నారు. ఛేంద్రాశ, వీళ్ళంతా చిన్న వాళ్ళండి. అయ్యా మహాఫలం లాంటి వారు బ్రహ్మదేవుడైతే చిన్న గోళికాయంత రేకాయ పండు లాంటి వాడు ఇంద్రాదుల యొక్క ఆయుర్దాయం అంతా అన్నమాట. వాడు చాలా తక్కువ వాడు. ఛేంద్రాశ దేవాసురా, అంతకంటే తక్కువయ్యా మన్వాద్యా, మన్వాదులంతా కూడా మునయ మహి, భూమి కూడా అది జలధయ, సముద్రంలో నష్ట పరకోటయ. ఎన్ని పుట్టినవి, ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది బ్రహ్మదేవులు వెళ్ళారు, ఎంతమంది ఇంద్రాది దేవతలు వెళ్ళిపోయారు, ఎంతమంది ఋషులు వెళ్ళిపోయారు. ఇదంతా కూడా నాయన మోహకోయమహో. అయినా కానీ ఈ ప్రపంచం మీద ఏమిటయ్యా ఈ వ్యామోహం అని ఆ మనస్సును సంబోధించి మోహకోయమహో మహానుదయతే లోకస్య శోకావహ. చూడండి, ముహ్తనే ధాతువు నుంచి మోహ అనేది, మూర్ఛ కూడా దీని నుంచే వస్తుంది అనమాట. అంటే ఒళ్ళు పోయి తెలియకపోవడం, కోమా స్టేజ్కి వెళ్ళాలంటే ఇక్కడే ఈ సంసారంలో పడితే కోమా స్టేజ్ ఈజీగా వస్తుంది అనమాట. అంటే ఇందులో ఉన్నవాడి గురించి బయట పడ్డు. ఇప్పుడు మనం ఏదో ఉన్నాం, చాలా మంచి ఎప్పీర్గా ఉన్నామండి, చాలా బ్రహ్మాండంగా ఉన్నామండి, మంచి సత్యస్ఫూర్తిలో ఉన్నామండి అన్నారు. ఏమిటి సత్యస్ఫూర్తి అండి? సంసారంలో పడి ఏడుస్తున్నాం, దీనిలో నుంచి బయటికి రాగలమా? రాలేంగా. ఇదే కోమా స్టేజ్. ఇంతకంటే అక్కర్లా. మనం తిడితే మనం తిట్టాలనుకుంటాను, గ్రహిస్తామేమో కానీ ఈ స్థితిలో నుంచి బయటకు వచ్చి వివేక స్థితిలోకి వచ్చి ఒక వైరాగ్యం కలిగి ఒక స్థిరమైన నిశ్చయంలోకి మనం రాగలమా? రాలేదు. ఇదే కోమా స్టేజ్, ఇదే మోహం, ఇదే మూర్ఛ. ఈ మూర్ఛలో నుంచి రావడానికి ఎంత సమయం పడుతుందండి, ఎంత కష్టం అండి. మాటలు తెచ్చి చెప్తే సరిపోతుంది. ఆ మాటలు బ్రహ్మాండంగా చెప్పవచ్చు,
గ్రంథాలు చదివితే ఇంత మాత్రం చేత హృదయారూఢములవుతావా అబ్బవు వచోరూఢములవుతావి అంటే నాటి చేత ప్రసిద్ధమవుతుంది తప్ప ఇది మనస్సులోకి వెళ్ళడానికి రావాలంటే అది స్థిరపడటానికి ఎంత జ్ఞానం కావాలి, ఎంత వైరాగ్యం కావాలి, ఎంత భగవద్ అనుగ్రహం కావాలి, ఎంత గురుకృప రావాలంటే సులభం కాదు. అత్యంత జాగరూకతగా భగవంతుని యొక్క స్మరణ చేసుకుంటూ జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి. ఇది సాధారణ విషయం కాదు. అంద సింధో తేన సమయ గతే పక్షి పంచాత్మకే పంచత మోహకోయం ఆహో మనసును సంబోధించి అంటున్నది ఎవరు? సరస్వతి అమ్మవారు. ఎవరా సరస్వతి? వైయాసకి సరస్వతి, వ్యాసుల వారి యొక్క సరస్వతి. అంటే వ్యాస వాంగ్మయం ఏం చెప్తున్నదయ్యా అన్నాడు. మనస్సుకు సంబోధన చేస్తుంది. ఇలా ఉండు. సింధో తేన సమయ గతే పక్షి అంటే సముద్రం దగ్గర ఒడ్డు దగ్గరకు వచ్చేసరికి నీళ్ళలో నురుగు ఉంటుంది అనమాట. ఆ నురుగు యొక్క బుడగలు అది పగలకుండగా ఎక్కువ కాలం ఉంటావా అన్నాడు. ఉండదు, క్షణంలో పోతుంది. ఈ శరీరం కూడా అట్లాగే పోతుంది అనమాట. సింధోహో తేన సమయ సముద్రంలోని నురుగులాగా అస్థిరమైనటువంటి ఈ శరీరమునందు పంచాత్మకే పంచత ఈ పాంచభౌతికమైన ఈ శరీరమునందు ఆ మృత్యు విషయంలో ఎందుకురా నాయన మోహపడతావా? పిచ్చివాడా. తద్భవాయ భావానాం అనిత్యత తద్భావయ భావానాం అనిత్యత ఈ మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు వాటి యొక్క అనిత్యత ఇది ఒకసారి ఆలోచించు. కాబట్టి నిత్యం అనిత్య వస్తు దర్శనం న పశ్యతి శోకావేగం. అనిత్య వస్తు దర్శన రోజు కూడా అనిత్యమైన వస్తువును చూసేటువంటి వాడికి న పశ్యతి శోకావేగం దుఃఖం యొక్క ఆవేగాన్ని వాడు సరిగ్గా గ్రహించాలి. ఇదే సత్యం అనుకుంటూ బాధపడుతూ తర్వాత పోతుంటే దుఃఖపడుతూ ఉంటాడు. ఆ రకంగా ఏకమేవ సదా బ్రహ్మ సత్యం అన్యద్ వికల్పితం. చూడండి, శాస్త్రం ఎంత సులభంగా చెప్తుందో ఆ సులభంగా చెప్పిన దాన్ని సత్యంగా తెలుసుకోవడానికి ఎంతో కష్టపడాలి. ఇది ఎంత సులభంగా చెప్పారు చూడండి. ఏకమేవ సదా బ్రహ్మ సత్యం, ఒక్కటే ఎల్లప్పుడూ ఉండే బ్రహ్మతత్వం అదొక్కటే సత్యం. అన్యత్ వికల్పితం, అంత మిథ్యాభూతమైనటువంటిది. ఓమోహ తత్ర కశోక ఏకత్వం అనుపశ్యత. ఈశావాస్యంలో తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత. అంతటా పరబ్రహ్మతత్వాన్ని ఆలోచించి చూచేటువంటి వానికి మోహం ఎక్కడ ఉంటుంది, శోకం ఎక్కడ ఉంటుంది? సర్వత్ర బ్రహ్మ దర్శనం చేయి. సర్వత్ర తదీక్షణం తబ్రహ్మ. బ్రహ్మ అంటే ఏమిటన్నాడు? అది సర్వత్ర తదీక్షణం. అంతటా పరమాత్మ స్వరూపాన్ని చూడటమే అదే నాయన బ్రహ్మస్వరూపం బ్రహ్మ దర్శనం అంటే. అలా చూడగలవా? భేద బుద్ధి పోతుందా? పోతే ఈ చెయ్యికి తేడా, చెయ్యికి కాలుకి తేడా చూపిస్తున్నాం మనం. ఈ గంటికి తేడా చూపిస్తున్నాం. ఇది కనిపించట్లేదండి అని అనుకుంటున్నాం మనం. ఇందులో ఒకదాని ఎందు రాగము, ఒకదాని ఎందు ద్వేషం ఉంటున్నది మనకు. దీని ఎందు ఆధారం ఉంటుంది, దీని ఎందు కనిపించే దాని ఎందు ఆధారం ఉంది, కనిపించే దాని ఎందు అనాధారం ఉన్నది అనమాట. దాని ఏదో తర్వాత చేసుకోవాలండి, దీంతో జాగ్రత్తగా చూడొచ్చండి అని అనుకుంటున్నాం అనమాట. అంటే స్వీయావయములు ఎందే రాగద్వేషాలు ఉన్నాయి మనకు. స్వీయ ఇంద్రియములు ఎందే రాగద్వేషాలు ఉన్నవి. మా పరవస్తువులు ఎందు ఉండకుండా ఉంటుందా? ఉంటుంది అనమాట. అందువల్ల అత్యంత కష్టమైనటువంటి విషయం అనమాట. కోమోహ తత్ర కశోక ఏకత్వం అనుపశ్యత. ఏకత్వాన్ని చూసేటువంటి వానికి శోకమోహాలు ఉండవు. ఆ ఏకత్వ దర్శనం ఏదైతుందో బ్రహ్మ దర్శనం ఉండాలి అనేసరికి ఇప్పుడు మనస్సు అంటున్నది సరస్వతి అమ్మవారితోటి, భగవతి శోకవేగ దూషితే మనసి వివేక ఏవం అనవకాశం లభతే. అమ్మ తల్లి సరస్వతి అని భగవతి శోకవేగ దూషితే, శోకం యొక్క ఆవేగం, దుఃఖం యొక్క ఆవేగం చేత మనస్సు దూషితమైపోయిందండి. ఎక్కువ దుఃఖం పొందుతుంటే, ఒక విషయాన్ని గురించి ఎక్కువ ఆలోచించి మనస్సు పాడైపోతుంటే అప్పుడు ఏమవుతుందండి? వివేక ఏం అనవకాశం లభతే. మనస్సులో వివేకం రాదండి. చనిపోయినటువంటి వాడి గురించి ఎక్కువసేపు ఆలోచిస్తూ, మనకు అపకారం చేసిన వాడి గురించి ఎక్కువసేపు తలపోస్తూ ఉంటే మనలో నుంచి ఒకడు వెళ్ళిపోతుంటారండి. ఎవరు వాళ్ళు వెళ్ళిపోయేది? వివేకం వెళ్ళిపోతుంది. అందుచేత వివేక ఏం అనవకాశం లభతే. వివేకకు అక్కడ అవకాశం ఉండదు. ఎందుకంటే శోకం చేత ఆవేగం చేత కూడుకున్నటువంటి మనస్సు శోకావేశములకి ఆవేగములకు బాధకే స్థానం ఉంటుంది తప్ప వివేకానికి అవకాశం ఎక్కడుంది కనుక? అయ్యా ఇక్కడ ఉండడానికి అక్కడికే అవకాశం ఉందండి. అదేది ఉండాలి? వివేకం ఉండాలంటాను. ఇక్కడ నువ్వు శోకావేగములకు వీటికి అవకాశం ఎప్పుడైతే నువ్వు ఇచ్చావో వాడు కూర్చోడానికి ప్రదేశం లేదు కదండి. లేనప్పుడు వాళ్ళు ఉంటారా? ఉండరు. ఉండవలసింది ఒక్కడే ఉండాలి. అది ఎవరున్నారు? వివేకం ఉండాలి. వివేకం తప్ప ఇంకోటికి అవకాశం ఎప్పుడైతే ఇచ్చావో నాకు వివేకం లేదని నువ్వు అనుకోక్కర్లేదు. ఎందుకంటే మనం లేకుండా నువ్వు చేసుకున్నావు కాబట్టి.
ఆ రకంగా అందుచేత అందుకని కృష్ణ పరమాత్మ ఉండేసరికి నాయన ఈ మనస్సు ఎలా ఉండాలయ్యా అన్నాడు. నిర్మలంగా ఉంచుకోరా అబ్బాయి, నిర్మలంగా మనస్సు ఉంటే పరమాత్మ వచ్చి ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారండి అన్నారు. తలుపులు తోసుకొని వస్తున్నారండి అన్నారు. తలుపులు ఎక్కడ వేశారండి అన్నారు. నువ్వు తలుపులు వేయరా, అందుకోసమే తలుపులు వేయలేదు కాబట్టి దగ్గరికి వస్తారన్నారు. ఎలా వస్తారండి అన్నారు. చెవుల్లో నుంచి వస్తారండి అన్నారు. ఈ చెవుకి తలుపులు వేరండి. కళ్ళు మూసుకుంటాము, నోరు మూసుకుంటాము, ముక్కు మూయము, కానీ ఈ చెవుల్లో నుంచి వస్తారు పరమాత్మ. ఎలాగా అన్నారు. భగవంతుని యొక్క కథ చెప్తుంటే ఆ కథ అనేటటువంటి దాని చేత ఇది నెమ్మదిగా లోపలికి వెళ్ళి పరమాత్మ ఇక్కడికి వచ్చి నెమ్మదిగా అదంతా బాగు చేసుకొని ఆ హృదయం దగ్గర బాగు చేసుకొని ఇక్కడ కూర్చుంటారండి. అందుకోసం మన మనసు ఏం చేసుకోవాలి అంటే ఆ భగవంతుని యొక్క కథ, భగవంతుని యొక్క తత్వం అనేటటువంటి విషయాన్ని ఆ చెవి ద్వారా లోపల పెట్టుకుంటే అది అతి వేగంగా వచ్చి ఆ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం అనేటువంటిది రాగద్వేష కలుషితమైన ఈ భూమి అంతటిని కూడా బాగు చేసి ఆ పవిత్రం చేసి పరమాత్మ తాను వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అందుకోసం మన మనస్సును అంత జాగ్రత్త చేసుకోవాలి అని చెప్తుంటారండి. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావసరోరుహం. కర్ణం అనే రంధ్రం ద్వారా ప్రవేశించి స్వానాం తన భక్తుల యొక్క భావ సరోరుహం అంటే వాళ్ళ మనస్సు అనేటువంటి పద్మాన్ని కాస్త శుద్ధి చేసుకొని ఆ మహానుభావుడు ఒక పరమాత్మ కూర్చుంటారు. అందుచేత ఒకరికి స్థానం ఉన్నప్పుడు ఇంకొకరి దృష్టికి స్థానం ఇచ్చి నాకు ఈ రకంగా ఎందుకు జరగలేదు అని మనం అనుకుంటే అంతకంటే అవివేకం ఉందా? నువ్వే ఉత్తరవాడిని గట్టి పారేసేవాడంటే ఉత్తముడు ఉన్నాడు, వాడిని గట్టి పారేసి అవివేకం కాస్త హృదయంలో పెట్టుకున్నావు. కాబట్టి మనం అలా పెట్టుకోకూడదు కదా. అది జరుగుతున్నది అనమాట. భగవతి శోకావేగ దూషితే మనసి వివేక ఏం అనవకాశం తప్పది. అమ్మ నేను చేసిన పొరపాటు, నాకు శోకావేగం చేత నా పుత్రుడు పోయాడు, మా మనవడు పోయాడు, కోడడు పోయారు, కూతురు పోయారు అని చెప్పి మనసంతా శోకం చేత నిండిపోయింది. అందువల్ల వివేకానికి అవకాశం లేకుండా పోయింది తల్లి అంటే అప్పుడు సరస్వతి అమ్మవారు చెప్తుంది. వైయాసికి సరస్వతి, గుర్తుపెట్టుకోండి. వేదవ్యాసుల వారి వాంగ్మయం యొక్క సారభూతమైన సరస్వతి అమ్మవారి ఇప్పుడు వచ్చిందనమాట. ఆవిడ పంపించింది ఎవరు? విష్ణు భక్తి పంపించింది. ఆయన అమ్మను వెళ్ళు తల్లి, అతనికి జ్ఞానం కలిగేట్టు చేయ మనస్సును కంటే. అప్పుడు ఆమె అంటున్నది, సరస్వతి అంటున్నది, స్నేహదోష ఏష. నాయన నీ దుఃఖానికి కారణం ఏంటో చెప్పంటావా? నీ స్నేహదోషమే నాయన. అతికి అందుకోసం స్నేహం అనేటువంటిది దాని పేరే జిడ్డు అని అర్థం. సంస్కృతంలో స్నేహ అనే ధాతువు నుంచి వచ్చింది స్నేహ అని. స్నేహ అంటే అర్థం ఏమిటి? జిడ్డు అని అర్థం. కాబట్టి దీన్ని ఆ జిడ్డును పోగొట్టుకు మామూలుగా చేతికి ఎదున నూనె అంటుంది అనుకోండి, ఈ జిడ్డు పోగొట్టుకొని మనం ఏం చేస్తామండి? సర్ఫు సబ్బో ఏదో పెట్టుకొని దాని చేతి డట్టాలని అది కడుక్కొని అదంతా లేదు కదా మళ్ళీ వాసన చూసి ఆ జిడ్డు లేదు కదా అని 2-3 సార్లు చేస్తున్నాం. దిక్కుమాను నూనె చుక్కకి ఇంత పొగరుంటే నా భార్య, నా పిల్లవాడు, నా పెళ్ళాం, నా వస్తువులు, నా ఆస్తి ఇలా అనుకొని పెట్టుకున్నటువంటి వస్తువులు కలిగి దాని ఎందుకు మమకారం కలిగిన వాని ఆ జిడ్డు పోవటానికి ఏ సరుకు పెట్టి మీరు తవ్వుతారండి? ఏ రకంగా పోతుందండి? పోతే అది అంత సులభంగా వదిలేదా? లేదన్నమాట. అందువల్ల స్నేహదోష ప్రసిద్ధ ఏ వాయమర్థ స్నేహ సర్వానర్థ ప్రభవ. ఇది సర్వ అనర్థ ప్రభవ, సమస్తమైన అనర్థములకు మూల కారణమైంది ఈ స్నేహం అనేది. తథాహి అది ఎలాగంటే ఉప్యంతే విషవల్లి బీజ విషమాహ క్లేశాహ ప్రియాక్షా నరైహి అంటే విత్తనాలు వేశారండి. విషవల్లి బీజ విషమాహ. విషవల్లి అని ఒక వల్లి, లత. ఆ లత తాలూకు గింజలు, బీజములు దాని చేత తయారవుతున్నాండి. ఏది? క్లేశాహ ప్రియాక్షాహ నరైహి. కష్టములు అనేటటువంటివి అవి కాస్త ఆ విత్తనాలు వేస్తే ఆ లత నుండి తయారవుతూ ఉన్నారన్నమాట. తేభ్య స్నేహమయా భవంతి అచిరాత్ వజ్రాగ్ని పురా. దాని నుంచి ఏం తయారవుతుంది? ఆ క్లేశములు. ఆ క్లేశము నుంచి స్నేహమయా భవంతి అచిరాత్ వజ్రాగ్ని గర్భాంకురా. భయంకరమైనటువంటి అంకురములు కలిగినటువంటి వజ్రాగ్ని, వజ్రం లాంటివి, అగ్ని వంటివి ఆ అంకురములని కాస్త మోస్తున్నది. ఇది విత్తనాల్లో నుంచి లతలు నెమ్మదిగా వస్తుంది. ఏభ్య అని శత ఇది కాస్త ఏం చేస్తున్నావయ్యా అన్నాడు. ఈ లతను కాస్త నెమ్మదిగా గింజల నుంచి లతలు తయారై ఆ లతను కాస్త హృతభక్త హంత హంత. అగ్ని కాస్త ఏ విధంగా దహిస్తుందో ఆ రకంగా మొత్తాన్ని వివేకాన్ని దహింపజేస్తుంది అనమాట. శనై దేహం దీప్త శిఖా సహస్ర శిఖర రోహంతి శోకద్రుమ. వివేకాన్ని కాస్త దహించేస్తున్నవి. దీని వలన చేత తయారవుతుంది. పెద్ద పెద్ద చెట్లు తయారవుతున్నాయి. విత్తనాలు వేశాక ఆ విత్తనాలు తయారైన చెట్లు ఏమిటయ్యారు? శోకద్రుమాహ.
దుఃఖము అనే పెద్ద పెద్ద చెట్లు తయారవుతున్నాయి అన్నమాట. ఆ చెట్ల చేత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు నాయన అని చెప్పి అనేసరికి మనస్సు అన్నది, దేవి యద్యప్యేవం తథాపి నశక్నోమి శోకాన్నదగ్ధ ప్రాణాన్ ధారయితం. అమ్మ సరస్వతి, మీరు ఇలా చెప్పినప్పటికీ కూడా నశక్నోమి శోకాన్నదగ్ధ, దుఃఖం అనేటువంటి అగ్ని చేత దగ్ధున్నైపోయాను తల్లి, నేను బ్రతకలేకపోతున్నాను. కాబట్టి సంపన్నం ఇదంతకాలేతం దృష్టాసి, నా అదృష్టం ఏమిటంటే నేను చనిపోయే ముందు నాకు నువ్వు దర్శనం ఇచ్చావు తల్లి అని చెప్పి సరస్వతీ దేవికి నమస్కారం చేశాడు మనస్సు. సరస్వతి అంటున్నది, ఇదంచ పరమకృత్యం ఇది ఆత్మహత్యా వ్యవసాయ. అప్పుడు సరస్వతి, నాయన నువ్వు తప్పు చేస్తున్నావు రా అబ్బాయి మనసా, ఎందుకంటే ఆత్మహత్యా ప్రయత్నం అనేది మహా తప్పు నాయన. అపిచ అమీషాం అపకారణామర్థే పోయం హత్యావేశో భవత. అది కాకుండా నేను ఒక మాట, నీకు అపకారం చేసిన వాళ్ళ మీద అంత బ్రహ్మాండమైనటువంటి అత్యావేశం ఎందుకు రా నాయన? వద్దు, పశ్చత వత, నీకు ఒక విషయం చెప్తా వినవలసింది. క్వచిత్ ఉపకృతి కర్తా మీభిః కృతా క్రియతే అథవా తవనచ భవంత్యేతే పుంసాం సుఖాయ పరిగ్రహాః. ఒకడు నీకు క్వచిత్ ఉపకృతి, ఒకడు ఉపకారం చేశాడు, కర్త అమీభిః కృతా క్రియతే, వీడు ఒకసారి నీకు ఉపకారం చేసిన వాళ్ళలాగా ఉంటాడు, వీళ్ళ చేత చేయబడ్డట్టుగా ఉంటాడు, చేస్తూ ఉంటాడు. తవనచ భవంత్యేతే పుంసాం సుఖాయ పరిగ్రహాః. నీకు ఉపకారం చేసిన వాని వల్ల, ఉపకారం చేయించిన వాని వల్ల, ఉపకారం చేస్తున్న వాని వల్ల ఏమన్నా సుఖం కలుగుతున్నానంటే మీరు పరిగ్రహ, ఇది సుఖం కాదు నాయన. దధతి విరహే మర్మచ్ఛేదం తదర్థమపార్థకం తదపి విపులాయాస సీదంచ హోపద జంతవ. వీళ్ళు చేసిన దాని వల్ల నువ్వు సంతోషపడుతున్నావు, ఇదే వ్యక్తులు దూరం అయిపోతే నీ పరిస్థితి ఏమిటి? వీళ్ళ మీద మమకారం పెంచుకొని మహాబాధపడుతుంటావే. దధతి విరహే, వీళ్ళకి ఒక వియోగం కలిగినప్పుడు మర్మచ్ఛేదం, మహాదుఃఖంగా దుఃఖాన్ని అనుభవిస్తావు. తదర్థమపార్థకం తదపి విపులాయాస జంతవ. అయినప్పటికీ కూడా కష్టాన్ని అనుభవిస్తూ ఈ జంతువులు జీవులంతా కూడా బ్రతుకుతూ ఉంటారు. అపిచ్చ ఆయన ఇదే కాదు, తీర్ణ పూర్ణ కథిన సరితో లంఘిత కేన శైలా ఆక్రాంతా వా గతి వనభువః క్రూర సంచార ఘోరాః పాపైరేతై కిమివ దురితం కారితో నాసి కష్టం యదృష్టాస్తే ధనమదం మషీమ్లాన వక్రాః దురీషాః. తీర్ణ పూర్ణ కతి, ఎన్ని దాటలేదండి, ఎన్ని గంగానది దాటం, అదినాది దాటం, ఇది దాటం అని అనుకుంటాం. తీర్ణ పూర్ణ కతి, నిండైనటువంటి నదులు చాలా దాటాం, ఎన్నెన్ని ఎత్తైన పర్వతాలు ఎన్నో దాటాం. నాక్రాంతావా కతి వనభువః క్రూర సంచార ఘోరాః, భయంకరమైన అడవుల్లో సంచారం చేశారు రామచంద్రమూర్తి. ఎన్ని పర్వతాలు దాటారు, ఎన్ని నదులు దాటారు, ఎన్ని వనాలు దాటారు మహానుభావుడు. పాపైరేతై కిమివ దురితం కారితో నాసి కష్టం. అలాగే మానవులైనటువంటి వాడు ఎంతమంది, నేను కొంతమంది చెప్తుంటారు, నా అంత కష్టపడ్డవాడు ఎప్పుడండి, నా కష్టాలు ఇస్తే ఎలాంటి వాడికైనా కళ్ళు తిరిగిపోతాయండి అని ఏవో చెప్తూ ఉంటారు. మనం ఎంత, మన కష్టములు ఎంత, మనం చేసిన కర్మను బట్టి అనుభవించవలసిందే. పాపైరేతై కిమివ దురితం కారితో నాసి కష్టం. ఏ రకంగా నువ్వు దురితం అనేటువంటి చేసినటువంటి వాడివి, నువ్వు కష్టాన్ని అనుభవించక తప్పింది కాదు. అని ఎదురుస్తే ధనమదం మషీమ్లాన వక్రా దురీషా. నువ్వు పొద్దున్నే లేస్తే ఎంతమంది ధనమద మరీ మషీమ్లాన వక్రా దురీషా, ధనమదం చేత నిండిపోయి ముఖమంతా మంచి కోపంతో ఉండిపోతుంది వాళ్ళకు. అలాంటి రాజుల్ని పొద్దున్న లేచి ఎంతమంది చూడలేదు రా అబ్బాయి, ఎన్ని రకాలుగా కష్టపడలేదు. అరే రే వందామహేచ వివిధం విపదామహేచ అని మహానుభావుడు కార్యం రాశారు. ఆయన పొద్దున్నే లేస్తాం, పెద్దవాడు ఎవరన్నా వస్తే వాడి దగ్గర వీళ్ళు నమస్కారం చేస్తున్నాం, వందామహేచ. ఒకప్పుడు కొంతమంది మాకంటే బలహీనుడైన వాడి దగ్గర పెడతాం, విపదామహేచ, పవయ్య నువ్వు చెప్పింది ఏమిటి కనుక అని వాడితో మాట్లాడుతుంటాం. ఇంకా కొంతమంది దగ్గరికి పెడుతుంటాం, మనకంటే పండితులైన వాడి దగ్గర అవమానపడుతుంది, లజ్జామహేచ, సిగ్గుపడిపోతూ ఉంటాం. వాళ్ళ యొక్క పాండిత్యం ముందు వాడు మాట్లాడే రీతి ఎందుకు మనం మాట్లాడలేక లజ్జామహేచ. వాడు ఏదైనా తిడుతుంటే కొద్దిగా సంపన్నుడైన వాడు మన అవసరం కొద్ది పెడితే వాడు అనేక రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడుతుంటే కోచాంశ సహామహేచ. వాళ్ళన్న చెడ్డ మాటలు వ్యంగ్యంగా మాట్లాడితే, ఎగతాడిగా మాట్లాడిన మాటలు కోచాంశ సహామహేచ, అవి సహిస్తూ ఉంటామా. ఇలా ఎన్నెన్ని చేస్తే కూడా అన్నింటినీ భరిస్తుంటాం. దేనికోసం అయ్యా అన్నారు, సహ్యామహేచ, అన్ని సహిస్తుంటాం. దురితై, పాపాలు చేశాం కాబట్టి ఇవన్నీ అవమానాలు పడుతూ ఉంటాం, అవతల వాడితో పోట్లాడుతుంటాం, అవతల వాడి చేత అవమానింపబడుతుంటాం. జఠరస్య హేతు, ఈ పొట్ట కోసం నాయన
ఎన్ని చేయట్లేదు రా అబ్బాయి, నువ్వు ఎన్ని చేస్తున్నావు కనుక. అందుచేత దృష్టాస్తే ధనమదమే మషీంలాన భక్త్రా దురేష. ఎంతమందిని మనం చూడలేదు ధన సంపత్తి కలిగిన వారి చేత, ఆ ధనం యొక్క ఆధిక్యం చేత ముఖమంతా కూడా మషీంలాన భక్త్రా, ఆ అహంకారం అనేటటువంటి ఒక నలుపు, ఆ నలుపు చేత వాడిపోయినటువంటి ముఖము, ఆ ముఖం కలిగిన వాడిని ఎంతమంది సంపన్నుని మనం చూడట్లేదు కనుక అంటుంది. అప్పుడని ఈ మాట సరస్వతి అమ్మవారు అనేసరికి మనస్సు అంటుంది, దేవి ఏమేదత్తథాపి. అవునమ్మా, ఈ మనస్సు చేత ఎంతమందినో ఆ రకంగా ఆలోచించి ప్రవర్తింపజేసి వెళ్ళి చూశాం. మీరు అన్నమాట నిజమే. తథాపి లాలితానాం స్వజాతానాం సంచరతాం చిరం ప్రాణానామివ విచ్ఛేద మన్మచ్ఛేద అరుంతుద. ఏవో చేశాను తల్లి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఏదో చేశాను, తంటాలు పడ్డాం. కానీ నేను పెంచుకున్నటువంటి పిల్లలు నా దగ్గర నేను చూస్తుండగానే వెళ్ళిపోతే అది ఎంత కష్టం తల్లి. అంటే నా యొక్క స్వరూపంలో నుంచి తయారైనటువంటి వృత్తులు, ఆలోచనలు అవే నా సంతతి. ఆ ఆలోచనలన్నీ కాస్త పోతే కష్టం కదా అమ్మ. శృతి సంచరతాంచరం ప్రాణానామివ విచ్ఛేద. ప్రాణాలు పోతే ఎంత బాధో, మనం అనుకున్నటువంటి ఆలోచనలు కనుక తెగపోతే, అంటే తెగగొట్టబడితే విచ్ఛేద మర్మచ్ఛేదారుతుందా, కష్టకరంగా అని అనేసరికి సరస్వతి అన్నది చూడండి, మనస్సునకు వైరాగ్యం వివేకం తెలియ తీసుకురావాలి. ఎంత కష్టమవుతుంది. ఈ మనస్సు మన చేతిలో ఉందనుకుంటా, దాని చేతిలో మనం ఉన్నామండి. అందువల్ల మనం దాని గురించి మనం మాట్లాడాలి. ఎవరైతే మనస్సును జయించగలిగి మనస్సులో ఉన్నటువంటి విపరీత భావనలు, విషయాసక్తి, ప్రపంచాసక్తి వీటన్నింటినీ పోగొట్టిన తర్వాత ఉన్న ఆ మనస్సును వ్యాసుల వారి వాంగ్మయమునకు స్థానమిచ్చి దాని చేత నింపి దాని వల్ల వైరాగ్యం కలగజేసి ఆ కలగజేసిన మనస్సుతోటి సన్యాసం తీసుకోవడము, లేకపోతే ఆముష్మిక మార్గంలో నిరంతర ప్రవృత్తి కలిగి ఉండడము రావాలంటే ఎంత కష్టపడాలో చూడండి. ఇది చెప్తున్నారు అన్నమాట. అందులో వత్స మమతావాసన నిబంధనోయం వ్యామోహ. ఆయన ఇంకా పిల్లల గురించి ఆలోచిస్తావు ఇంటర్ అబ్బాయి. మమతావాసన నిబంధనోయం వ్యామోహ. ఇంకా నాది అనేటటువంటి ఒక వ్యామోహం ఉంది, దానికి సంస్కారం ఉన్నది. దానివల్ల నీకు వచ్చింది నాయన అబ్బాయి ఈ వ్యామోహం అంట. వదిలిపెట్టేసాయి. ఉక్తంచ చెప్పారు నాయన, మార్చార భక్తే దుఃఖం యాదృశం గృహపుక్కుతే మమతాశూన్యే కలవింకేత మూషకే. ఆయన మార్చార భక్షితే దుఃఖం యాదృశం గృహపుక్కుతే. మార్చార భక్షితమైనటువంటి, మార్చారం చేత భక్షితం అంటే తినబడినటువంటిది ఏ దుఃఖం ఏదైతే ఉంటుందో, యాదృశం గృహపుక్కుటే, ఇంట్లో ఉన్నటువంటి కోడిని కాస్త ఒక మార్చారం కనుక పట్టుకొని భక్షించిందనుకో, అతడికి మమత అప్పుడు ఉన్నప్పుడు దుఃఖం ఉంటుంది అనమాట. అయ్యో నేను పెంచుకున్నటువంటి కోడి కాస్త దాన్ని తినేసిందే, ఇది కాస్త పిల్లొచ్చి దాన్ని చంపేసి తినేసిందే అని మనం బాధపడతాం. కానీ ఇంకా అతనికి మమతాశూన్యే కలవింకేత మూషకే అంటే అదే కలవింక పక్షి అని ఉంటుంది. దాన్ని కాస్త కలవింకంలో కానీ ఒక మూషకాన్ని కానీ ఆ మార్జారం తినదనుకోండి, వేరే పక్షి మనకు సంబంధం లేని పక్షిని కానీ ఏదైనా ఒక ఎలుక పిల్లని తినదు కానీ ఈ మార్జారం తినదనుకోండి, మనకు దుఃఖం ఉంటుందా? పోతే పోయిందిలే అని మనం ఉదాసీనంగా వదిలేస్తాం. మన ఇంట్లో పెంచుకున్నటువంటి ఒక కోడి పిల్లని కనుక ఆ మార్జారం తినదనుకోండి, అయ్యో నేను పెంచుకున్నటువంటి కోడిని తింది ఏం దుఃఖం ఉంటుంది? దేనివల్ల వచ్చింది ఈ దుఃఖము? దేనివల్ల రాలేదా దుఃఖము? ఈ మమత్వం. దీని ఎందుకు మమత్వం ఉంది, దాని ఎందుకు మమత్వం లేదు. అందువల్ల నీకు దుఃఖం రాకపోవడం ఉంది వ్యామోహమే తప్ప మమతా వ్యామోహం తప్ప అంతకంటే వేరు కాదు నాయన అని చెప్పి, మార్జార భక్షితే యాదృశం గృహపుక్కుటే. నీ ఇంట్లో పెంచుకున్నటువంటి కోడి పిల్ల మీద ఏ రకమైనటువంటి దాని కాస్త హఠాత్తుగా మనం పరాగ్గా ఉన్నప్పుడు అది కాస్త పిల్లి వచ్చి తినేస్తే అయ్యో అయ్యో అని బ్రహ్మాండంగా అనుకుంటాం. అదే బయట ఉన్నటువంటి కలవింక పక్షిని కానీ ఒక మూషకాన్ని కానీ తింటే మనకు సంబంధం లేదు. రోడ్డు మీద పోతున్నటువంటి తింటే మమతా శూన్యం. కారణం చూసారా? అది మమత ఆ దుఃఖమునకు కారణం. మమతా శూన్యం ఈ ఔదాసీన్యమునకు కారణం. సర్వానర్థ బీజస్య మమత్వస్య ఉచ్ఛేదే యత్న కర్తవ్య. ఆయన ఓ మనసా, కాబట్టి నువ్వేం చేయాలంటే సర్వాత్మకంగా ఆ మమత్వాన్ని పోగొట్టుకోవడం కోసం నువ్వు ప్రయత్నం చేయాలి. చూడు నాయన, ప్రాదుర్భవంతి వపుషః ప్రతిమాన కీటాః యాన్ యత్రతః ఖలు తేన తనోః అపసారయంతి మోహస్య ఏష జగతో యదపత్య సంజ్ఞాం తేషాం విధాయ
పరిశోషయతి స్వదేహం అని ఇటు పైన కూడా మనస్సు బాధపడుతూ ఉంటే వైయాసికి సరస్వతి వ్యాసుల వారి యొక్క వాంగ్మయ రూపమైనటువంటి సరస్వతి అమ్మవారు మనస్సునకు హితోధికంగా ఇంతకంటే ఎక్కువగా ప్రబోధ చేసి మనస్సునకు వైరాగ్యం కలగజేసి ఆత్మతత్వాన్ని తెలుసుకునే దానికి ఉన్ముఖం చేసి ప్రబోధ కలిగేట్టు జ్ఞానం కలిగేట్టు చేస్తుంది. అది మళ్ళీ క్లాస్లో మనం చెప్పుకుందామండి. హరయే నమః. వాసుదేవ హరే వాసుదేవ.